ధే లభతే విద్యాం, ధనార్థే లభతే ధనం, పుత్రార్థే లభతే పుత్రాం, మోక్షార్థే లభతే గతిం అని మనకు సంకష్టహర గణపతి స్తోత్రంలో చెప్పింది. అంటే ఎవరైతే విద్య కావాలనుకుంటారో వాళ్లకు విద్యని ఇస్తాడు స్వామి, ధనం కావాలనుకున్న వాళ్లకు ధనాన్ని ఇస్తాడు, పిల్లలు కావాలనుకున్న వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. అలాగే నాకు ఇవేమీ అద్దు, ఈ సంసారం, ఈ బంధము ఇవన్నీ తెగిపోయి స్వామి నేను మోక్షం పొందాలని అనుకుంటున్నా అనే వాళ్లకు మోక్షాన్ని ఇస్తాడు. అందుకనే మనకేం చెప్పింది శాస్త్రము అంటే చతుర్విధ పురుషార్థములు అని చెప్పింది. చతుర్విధ పురుషార్థములు అంటే మనం సంకల్పం చేసేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని పూజ ప్రారంభంలోనే అయ్యగారు చెప్తూ ఉంటాడు. అంటే ఎవరైనా కూడా ఈ లోకంలో మనం అందరం కూడా మనుషులమై పుట్టాము అంటే నాలుగిటి కొరకు మనం ప్రయత్నం చేయాలి. ధర్మం కొరకు, అర్థము అంటే మన పొట్టకూటి కోసం సంపాదన, తర్వాత మనుషులమై పుట్టాము కాబట్టి మానవ జాతిని ముందుకు నడిపించాలి కాబట్టి భార్య యందు కామమును, అలాగే అంతిమ లక్ష్యం మనిషి పుట్టిన తర్వాత అంతిమంగా ఎక్కడికి పోవాలి, మనం అందరం కూడా మన ఇంటికి పోవాలి. మన ఇల్లు అంటే మనం కట్టుకున్నటువంటి ఆర్సిసి బిల్డింగ్ కాదు సుమా. మన ఇల్లు అంటే ఆ వైకుంఠ లోకానికి మనం అందరం కూడా పోవాలి. స్వర్గము, మనం కైలాసానికి పోవాలి అనుకుంటాం కదా, చనిపోయిన తర్వాత ఎవరైనా నరకానికి పోవాలనుకుంటారా? స్వర్గానికే వెళ్ళాలని అనుకుంటారు. స్వర్గము అంటే నారాయణుడు ఉన్నటువంటి స్థలం. అలాంటి చోటుకు వెళ్ళాలి అంటే మనం భగవంతుడి ఆరాధన తప్ప కలియుగంలో వేరొక మార్గం లేదు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో, కలియుగంలో ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే చిన్నప్పుడు తాత ముత్తాతలు ఆడేటువంటి ప్రతి ఆటలో కూడా ఒక దైవికమైనటువంటి పూజ ఉండేది. ఇక్కడ ఉన్న వాళ్లకు చాలా మందికి తెలిసే ఉంటుంది, పాము నిచ్చెన ఆట ఆడని వాళ్ళు ఎవరూ లేరు. అన్ని నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. మనం గవ్వలు వేస్తే మంచి గవ్వలు పడితే నిచ్చెనలు ఎక్కుతాం, పాము మింగితే దాని తోక దగ్గరికి వస్తాం. ఆ పటాన్ని గనక మీరు ఒకసారి గమనిస్తే దాంట్లో అన్ని జంతువుల బొమ్మలు ఉంటాయి. ఒక చోట మేక బొమ్మ, ఒక చోట కుక్క బొమ్మ, ఓ చోట నక్క బొమ్మ, ఇట్లా అన్ని జంతువుల బొమ్మలు, పాము బొమ్మలు, నిచ్చెన బొమ్మలు ఇవన్నీ కూడా ఆ పటంలో ఉంటాయి. ఆఖరు వరుసలో మొత్తం 100 డబ్బాలు ఉంటే 100వ డబ్బాలో లక్ష్మీనారాయణుడి బొమ్మ ఉంటది. ఆ పటం, ఆ ఆటను ఏమంటారు అంటే పరమపద సోపాన పటము అంటారు. దాని మీద రాసి ఉంటది. దాని పేరు బహుశా మనం అందరం చదవకపోయి ఉండవచ్చు. పాము నిచ్చెన ఆట అంటే అందరికీ తెలుస్తుంది. ఆ ఆట యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనిషిగా మనం పుట్టిన తర్వాత ఈ భూమి మీద మనం అందరం కూడా ఉండి అనేకములైనటువంటి పనులు చేస్తాం. ఎట్లాగైతే ఆ ఆట ఆడడానికి గవ్వలు వేస్తామో మంచి పనులు చేస్తే నిచ్చెనలు ఎక్కుతావు. ఎప్పుడైతే నీవు కుకర్మలు అంటే చెడ్డ పనులు చేస్తావో పాములు మింగుతాయి. మళ్ళీ ఆ పాముతోక ఎక్కడికి వస్తుంది? ఏ మేక దగ్గరికో, ఏ నక్క దగ్గరికో, ఏ కుక్క దగ్గరికో వచ్చి ఆగిపోతుంది. అంటే నువ్వు మళ్ళీ కుక్క జన్మను ఎత్తినట్టు లెక్క. అట్లా మనిషి నువ్వు ప్రారంభించినటువంటి నీ జీవితము ఎక్కడికి చేరుకోవాలి? 100వ డబ్బాలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుడికి ఎవరైతే అక్కడికి మన పాచిక అక్కడికి ఎక్కడైతే చేరుతుందో అప్పుడు ఆ మనిషి ఆ ఆటలో గెలిచినట్టు లెక్క. కాబట్టి అట్లా మనం మానవ జన్మను ఎత్తాము అంటే ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశ్యము ఏమిటి అంటే మనం అందరం 100వ డబ్బా లోపలికి చేరుకోవాలి. 100వ డబ్బా లోపలికి చేరుకోవడం కొరకే మనం ఈ యొక్క మానవ జన్మను ఎత్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఇప్పుడు గంటనో గంటన్నరనో మనకు భగవంతుడు ఎంతైతే మన చేత పలికిస్తాడో అంతసేపు భగవంతుడి చిత్తము, భక్తితో మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అనే మాటల గురించి మనం అందరం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క 2 నిమిషములు మనం గణపతికి స్మరణ చేసి మనం అందరం కూడా ఈ మంచి మాటలన్నీ వినడానికి ప్రయత్నం చేద్దాం. జయ బలో గజానన్ మహారాజ్కి, జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా. అందరూ అనాలి.
జై గణేశ జై గణేశ జై గణేశ దేవా. చూడండి, కలియుగంలో మనకు పెద్దలు ఏం చెప్పారు అంటే కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో దేని వల్ల ముక్తి లభిస్తుంది అంటే స్మరణ ద్వారా మాత్రమే ముక్తి. అయ్యగారు మిమ్మల్ని మాట్లాడమని చెప్పిండ్రు కానీ మమ్మల్ని పాడమని చెప్పలేదు అనుకొని మీరు అట్లనే కూర్చుంటున్నారేమో. కానీ ఇక్కడ నుంచి చెప్పేటువంటి ఏ నామ సంకీర్తనైనా మనం కలియుగంలో ముక్తి పొందాలి అంటే ఒకే ఒక్క మార్గము, భగవంతుడి నామస్మరణ చెప్పాలి. నామస్మరణ చెప్పకపోతే అసలు మన ఎవరికి ముక్తి లేదు. భగవన్నామ సంకీర్తనను కలియుగంలో ఎట్లా చెప్పమని చెప్పింది మనకు శాస్త్రము అంటే ఆశోషయామితి కేశవం అని చెప్పింది. ఆశోషయామితి కేశవం అంటే అర్థమేమిటి? సాధారణంగా ఏ మనిషికైనా శోష అంటే చక్కెర ఎప్పుడు వస్తుంది అంటే తినకపోతే కళ్ళన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ తిండి వల్ల మనకు శోష రాకూడదు. దేని వల్ల శోష రావాలి అంటే భగవంతుడి నామ సంకీర్తన చెబుతూ శోష రావాలి. అలా మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి నామ సంకీర్తనను అందరం గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా. ఇక్కడే ఒక చోట ఒక ఊళ్ళో ఒక హరిదాసు గారు హరినామ సంకీర్తన చెప్తున్నాడు. పూర్వకాలంలో ఊళ్ళల్లో హరికథలు చెప్పేవాడు. హరికథ చెప్తూ ఉంటే సాధారణంగా హరికథ కాలక్షేపం అంటే అది ఎలాంటి జాగా అంటే ఇంకా అంతకు మించిన నిద్రపోయే జాగా లేదు. పాపం కథ చెప్పేటైనా చెప్పుకుంటూనే ఉంటాడు. హాయిగా నిద్ర కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా రాని నిద్ర అక్కడనే వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో వందల సార్లు సత్యనారాయణ కథ చేసిన వాళ్ళే ఉంటారు. మీ ఇంటికి అయ్యగారు వస్తాడు, అయ్యగారు రాగానే పూజ జరుగుతూ ఉంటుంది. పూజ కాగానే ఇక ప్రథమోధ్యాయ మొదటి కథ అని మొదలు పెట్టంగానే ఇట్లా చేతిలో అక్షంతలు పట్టుకుంటారు. పాపం పంతులు ఏం చదువుకుంటాడో ఏమో, అది ఏది వినే ఉండదు. 5 అధ్యాయాలు అయిపోయాకనే ఈయన అక్షంతలు వేసి ఆరతి పట్టేస్తారు. మరి ఇన్ని వందల సార్లు సత్యనారాయణ కథ చేసిన నువ్వు మొదటి కథ ఏది చెప్పు? ఇన్నిసార్లు విన్నావు కదా, నీకు మొదటి కథ ఇన్నిసార్లు వింటే నీకు రావాలి కదా. రెండో కథలో ఉన్నటువంటి ఆ రాజు పేరేమో చెప్పు అంటే ఆ కథ అయ్యగారు చెప్పుకున్నాడు, నాకు సంబంధం లేదన్నట్టుగా మనం అందరం ప్రవర్తన చేస్తాం. అంటే దేని వల్ల మనం భక్తిని పొందడం లేదు అంటే శ్రద్ధ లేకపోవడమే. మనకు శ్రద్ధ ఎంతైతే ఉంటుందో ఆ శ్రద్ధ ద్వారానే భగవత్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇలాంటి ప్రవచన క్రతువు జరుగుతూ ఉంటే, ఎక్కడైనా కథ చెప్తూ ఉంటే ఇక్కడికి పిలవకుండానే ఒక 2 తల్లులు వస్తారు. ఒకరేమో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఏం వింటావు కమ్మగా, నిద్రవో అని నిద్రమ్మ నెత్తి మీద కూర్చుంటది. అట్లా కళ్ళు తెరిచే ఉంటాయి కానీ వింటున్నట్టు యాక్షన్ జరుగుతూనే ఉంటది కానీ లోపల మనము నిద్రపోతూనే ఉంటాం. 8 గంటలకు ప్రవచనం పెట్టిండ్రు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్, ఇంకే సీరియల్ టీవీలో అది అయిపోయింది. మన అందరి పుణ్యం కార్తీక దీపం అయిపోయిందమ్మా కదా. లేకుంటే ఎంత టార్చర్ అంటే డాక్టర్ అమ్మ ఏమన్నది, డాక్టర్ బాబుకి ఏమైంది చూసిండ్రా అమ్మందరూ? ఇలా కార్తీక దీపం చూసిన వాళ్ళు ఎంతమంది? నేను చేతులేపినమ్మా కదా, అందరూ చూసే ఉంటారు. అక్కడ కింద కూర్చున్న తండ్రులు ఎవరు పాపం అక్కడ వాళ్ళు చెప్పుకుంటలేరు, నేను చెప్పుకుంటున్నా అంతే తేడా. వాళ్ళ ముందర మైక్ లేదు, నా ముందర మైక్ ఉన్నది. కార్తీక దీపం సీరియల్ ఎట్లా అయిపోయిందంటే అది 7:30కు ప్రారంభం టీవీలో, కరెక్ట్ భోజనం చేసే టైం. ఈమెను భోజనం పెట్టు అంటే సీరియల్ అయ్యేదాకా భోజనం పెట్ట. ప్రతి ఇంట్లో ఇదే తంతు. మరి పాపం ఈయన ఆకలితో ఏం చేస్తాడు, అక్కడనే హాల్లో కూర్చుంటాడు. తప్పకుండా ఆమెతో పాటు ఈయన చూడాల్సిందే. మా ఇంట్లో నాకు అదే పరిస్థితి. ఆమె పెట్టేదాకా టీవీ ముందర కూర్చొని అది ఎలా అలవాటు అయిపోయిందంటే, ఒక సందర్భంలో పూజలకో ఎటో వేరే ఊరికి వెళితే తిరిగి వచ్చినాక సీరియల్లో ఏమైందని భార్యను అడిగి తెలుసుకోవడం. ఎందుకు అంటే అది అట్లా అందరి మనసులలో ఎక్కిపోయింది. అట్లా
మనం కలియుగంలో మన యొక్క చిత్తము ఇవన్నీ కూడా దేని మీదికి పోతున్నాయంటే ఏదైతే మనకు అవసరం లేదో దాని మీదికే మన చిత్తం అంతా వెళ్ళిపోతూ ఉన్నది. భగవంతుడి నామ సంకీర్తన చెప్పమంటే ఆ నామ సంకీర్తన పెగలక యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, మనం నిద్రపోయేటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. కానీ ఇంకొక తల్లి కూడా ఇక్కడికి వస్తుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏం నిద్రపోతావు, చక్కగా జరుగుతున్నటువంటి మంచి మాటల్ని విను. భగవంతుడి నామ సంకీర్తన అనుమని ఒక అమ్మవారు మన అందరి బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటది. ఆ తల్లి మాట విన్నావా, ఇక్కడ చెప్పే మాటలన్నీ మనకు అర్థమవుతాయి. అయ్యగారు చెప్పిన సత్యనారాయణ కథ అంతా గుర్తుంటది. లేకపోతే మనం అందరం కూడా నిద్రావస్థలోనే ఉంటాం. ఇన్ని రోజులు సత్యనారాయణ కథ జరుగుతుంటే నిద్రపోయినాం మనం. అందుకనే మనకు ఆ 5 అధ్యాయాలు మనకెవరికి గుర్తులేవు. అందుకని ఎక్కడ ప్రవచనం జరిగినా, ఎక్కడ భగవంతుడి యొక్క సంకీర్తన జరిగినా మనము బుద్ధిని ప్రచోదనం చేసుకోవాలి. అంటే వినడానికి మన మనస్సును మనం ఇక్కడనే ఉంచాలి. శరీరం ఇక్కడనే ఉంటది కానీ నిమిషంలో ఆదిలాబాద్కు వెళ్ళిపోతుంది మన మనస్సు, నిమిషంలో మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది, నిమిషంలో మనకు ఆకలేస్తే ఇంకెంతసేపు చెప్తాడో ఆకలి అవుతున్నది అనేటువంటి మన దృష్టి బుద్ధి అంతా వక్రంగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన మనస్సును బంధించి ఇక్కడ భగవంతుడి విషయముల మీద చిత్తాన్ని ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క చిత్తము భగవంతుడి చరణాలకు చేరుతుందని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి హరికథ చెబుతున్నటువంటి హరినామ సంకీర్తన జరుగుతున్నటువంటి చోటు ఇట్లాగే అందరూ వింటున్నట్టు యాక్షన్ చేసి ఆయన చెప్తూ ఉంటే నిద్రపోతూ ఉన్నారట. పోతూ ఉంటే మధ్య మధ్యలో హరికథ చెప్పేటువంటి ఆయన శ్రీభద్రమారమణ గోవింద హారి అని గట్టిగా అరుస్తుండేవారు. అట్లా హారి అని అరవంగానే నిద్రపోతున్న వాళ్ళందరూ ఒక్కసారి ఇట్లా లేచి ఈ నిద్రపోతున్న పక్క ఆయన చూస్తున్నాడు. అబ్బో నేను నిద్రపోగా నన్ను చూడలేదు కదా ఈయన అని. ఆయనకు తెలియదు, ఆయన కూడా నిద్రపోతున్నాడు. ఇట్లా ఆ హరినామ సంకీర్తన చెబుతూ హరి యొక్క నామాన్ని చెబుతున్నటువంటి ఆయన ఎవరు భగవంతుడి నామ సంకీర్తన చెప్పడం లేదని ఆయన కొళ్ళు మండిపోయి, అమ్మలారా భగవంతుడి నామ సంకీర్తన చెబితే మనం చేసినటువంటి పాపములన్నీ దూరం అవుతాయి, చేసిన పాపాలన్నీ పోవాలి అంటే భగవంతుడి నామ సంకీర్తన చెప్పాలి అని చెప్పిండు. మరి వాస్తవంగా గణేష్ మహారాజుకి జై అని గట్టిగా పలికితే మనం చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి అంటే ఎవరైతే జై అని అంటారో వాళ్ళ పాపాలు దూరం అవుతాయి, ఎవరైతే అనకుండా ఉంటారో ఆ అన్న వాళ్ళ పాపాలు వాళ్లకు చుట్టుకుంటాయి అని వాళ్ళందరికీ భయం పెట్టిండట. వెంటనే గణేష్ మహారాజుకి అనంగానే జై అంటలేరమ్మా మీరందరూ కూడా, గణేష్ మహారాజుకి. కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తన అంటే పుణ్యం వస్తుంది అంటే అనేవాళ్ళు తక్కువ మంది. భగవంతుడి నామ సంకీర్తన అనకపోతే పాపం వస్తుంది అంటేనే అందరూ అంటారు. ఎందుకు అంటే మంత్రాలకు చింతకాయలు రాలవు అని పెద్దలు చెప్పారు. గట్టిగా రాయి దెబ్బ వేస్తేనే ఆ చింతకాయ రాలుతుంది అన్నట్టుగా పుణ్యం వస్తుంది అంటే ఎవరూ పలకడం లేదు, పాపం వస్తుంది అంటేనే ఎవరైనా పలుకుతారు. కాబట్టి భగవంతుడి యొక్క నామ సంకీర్తన చెబితే మనకేం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు అంటే పుణ్యము కలుగుతుంది. వాస్తవంగా మనిషి పుట్టిన నాటి నుండి మనిషి చనిపోయేంత వరకు ఆయన జీవించి ఉండాలి అంటే చిన్నప్పుడు చదువుకొని ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో చేసి అనేకములైనటువంటి సంపదలన్నీ ఆయన సంపాదిస్తాడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ముసలితనంలో ఎవ్వరేం ఈ లోకంలో 1000 ఏళ్ళు ఉండడానికి రాలేదు. ఎన్నడో ఒకనాడు ఈ శరీరం విడిచిపెట్టి మనం పోవాల్సిందే. మనం పోయేటువంటి ఆ సమయంలో నీవు ఎన్ని లక్షల రూపాయలను సంపాదించావో దానిలో నుంచి 1 రూపాయి కూడా నీ వెంట వచ్చేటువంటిది కాదు. నీవు సంపాదించినటువంటి ఆ లక్షల రూపాయల వల్ల దానములు ధర్మములు చేసుకోగా వచ్చేటువంటి పుణ్యమే నీ వెంట వచ్చేటువంటిది. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గమనించి ఈ నిజాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో
భగవంతుడి వైపుకు మనం అందరం కూడా దగ్గర అవుతాం. అలా దగ్గర కావడం కొరకే బట్టి సావర్గా గ్రామంలో ఇవాళ ఈ చిన్న ప్రయత్నము ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఆ భగవంతుడి మీద చిత్తముంచి ఇప్పుడు చెప్పేటువంటి ఈ 4 మంచి మాటలను మీరు వినిపించుకొని పరమాత్మ అనుగ్రహం పొందాలని తెలియజేస్తూ ఉన్నా. జై బోలో గజానన్ మహారాజ్ కి, గజానన్ మహారాజ్ కి, గజానన్ మహారాజ్ కి. మనకు సృష్టి లోపల మానవుడు బ్రతకాలి అంటే మనకు భగవంతుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఉదాహరణకి రైలు నడవాలనుకోండి. రైలు నడవాలి అంటే ఏం చేశారండి? రైలు నడవడానికి పట్టాలను ఏర్పాటు చేశారు. పట్టాల మీద నడిస్తే రైలు కరెక్ట్గా పోతుంది అనే ఒక నియమం. అట్లాగే మనిషి జీవితం కూడా ముందుకు నడవాలి అంటే మనకు భగవంతుడు వేదములను సృష్టించాడు. వేదమూలమిదం జగత్ అని మనకు శాస్త్రం చెప్పింది. అంటే వేదంలో మనం ఎట్లా బ్రతకాలనో ఎట్లా జీవించాలనో ఇవన్నీ కూడా వేదంలోనే మనందరికీ చెప్పబడ్డాయి. ఉదాహరణకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ వేదంలోనే మనకు చెప్పబడ్డాయి. తల్లిని పూజించండి, తండ్రిని పూజించండి, అతిథులను పూజించండి, తర్వాత వచ్చిన పెద్దవాళ్ళందరినీ పూజించండి అని మనకు వేదం చెప్పింది. ఇలా వేదములు అన్ని ఒక ముద్దగా ఉంటే మరి ఈ వేదంలో ఉన్నటువంటిది అంతా తెలుసుకోవాలి అంటే నిజంగా మహామహా పండితులకే సాధ్యం కాదు. మరి మామూలుగా ఉండేటువంటి జనాలకు వేదంలో ఉన్నటువంటి సారము, వేదంలో ఏం రాశారో దానిలో ఉన్నటువంటి ఆ మహిమ ఏంటిదో తెలుసుకోవాలంటే ఎట్లా? అజ్ఞానంలో ఉన్న మనకు తెలవాలంటే ఎట్లా? అందుకనే వ్యాసుడు ఈ వేదాలను 4 భాగాలుగా చేసిండు. ఆ 4 భాగాలు ఏమిటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని 4 భాగాలుగా దాన్ని విభజన చేసిండు. ఈ 4 భాగాలుగా విభజన చేసిన తర్వాత కూడా వేదాన్ని ఎవరు చదివే వాళ్ళు లేరు. మంచి మంచి పండితులే, బ్రాహ్మణులే వేదం చదవడం లేదు. మరి అందరూ ఎట్లా చదవగలుగుతారు? దానిలో ఉన్న మత్తును గమ్మత్తును ఎట్లా పొందగలుగుతారు అని ఆలోచన చేస్తే మహానుభావుడు అద్భుతమైనటువంటి పురాణాలను రచించిండు. ఎన్ని పురాణాలను రచించిండు అంటే 18 పురాణాలను రచించిండు. ఆ 18 పురాణాలు ఏంటివి? మద్వయం పద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఇవి 18 పురాణాలు. మద్వయం, మా అనే అక్షరంతో 2 పురాణాలను రచించిండు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బద్వయం, బా అనే అక్షరంతో 2 పురాణాలను రచించిండు. లెక్క పెట్టుకోండి, మాతోటి 2 అయినాయి, బాతోటి 2 రచించిండు. భవిష్య పురాణం, భవిష్య ఉత్తర పురాణం, దాన్నే భాగవతం అని కూడా అంటాం. 2. బ్రత్రయం, బ్రా అనే అక్షరంతో 3 పురాణాలను రచించిండు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము అని 3 పురాణాలను రచించిండు. వచతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణాలను రచించిండు. వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం. ఇలా ఇవి 4. తర్వాత ఆ అనే అక్షరంతో అగ్ని పురాణం, నా అనే అక్షరంతో నారద పురాణం, పా అనే అక్షరంతో పద్మ పురాణం, లీ అనే అక్షరంతో లింగ పురాణం, గా అనే అక్షరంతో గరుడ పురాణం, కు అనే అక్షరంతో కూర్మ పురాణం, స్కా అనే అక్షరంతో స్కాంద పురాణం. ఇగో ఇట్లా 18 పురాణాలను రచించింది. అమ్మ, ఇవి గుర్తుంటాయి ఆ పంతులు కదా? మనకి ఇవేం గుర్తుండయి కదా. కానీ మన జీవితంలో బాగా గుర్తుండేది ఏంటో తెలుసా? బాగా అందరి మనస్సులో నిండిపోయింది. అది ఎలా నిండిపోయింది అని అంటే, ఒక 2 వ్యక్తులు బాగా పోట్లాడుతున్నారు అనుకోండి. 3వ వాడు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతున్నది అంటే, అబ్బో అది నన్నాడు, అది పెద్ద భాగవతం అని అంటారు. చూడండి, భాగవతం అనేటువంటిది మనుషులిద్దరు కొట్లాడుతూ ఉంటే దాని పురాణంతో లింకు పెట్టేసింది. అంటే మన అందరి జీవితంలో బాగా ఎక్కిపోయిన పురాణం ఏమిటి అంటే భాగవతం.
ఎవరన్నా ఇంట్లో బాగా లొల్లి అవుతుంది, అబ్బో వాళ్ళు ఇట్లా పెద్ద భాగవతం, అది నన్ను అడగనే అడగకు అని అంటారు. అంటే ఈ 18 పురాణాలలో ఒక పురాణం ఏంటిది అంటే భాగవత పురాణం. ఈ 18 పురాణాలను మరి మనం తెలుసుకోగలుగుతామా? ఈ 18 పురాణాలను గనక చదివినమనుకోండి 4 వేదాలను చదివినట్టట. మరి 4 వేదాలను చదివితే మనకేం తెలుస్తుంది అంటే మనిషి పుట్టినందుకు ఎట్లా బ్రతకాలనో 4 వేదాలను చదివితే తెలుస్తుందట. 4 వేదాలలో ఒక్క మంత్రం యొక్క అర్థమే మనకు తెలియదు. అందుకనే మహానుభావుడు 18 పురాణాలను రాసిండు. మరి ఈ 18 పురాణాలను చదవాలి అంటే అసలు మనిషి పుట్టిన మన జీవితం సరిపోతుందా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 18 పురాణాలలో ఉన్న మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత అంటే 4,32,000 శ్లోకాలు ఉన్నాయి ఆ 18 పురాణాలలో. ఇది ఇట్లా ఉంటే అసలు కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటది అంటే కలియుగం కూడా 4,32,000 సంవత్సరాలు ఉంటది. ఇప్పటి వరకు కలియుగం ఎంత పూర్తయింది అంటే 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. 5,000 సంవత్సరాలు ఎట్లా పూర్తయింది అంటే మనం అందరం కూడా అంటాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అని. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు పూర్వము అని అంటే చూడండి ఇక్కడ కూడా ఎంత చిత్రమో. అసలు మన సనాతన ధర్మానికి సంబంధం లేనటువంటి వ్యక్తి పేరుతో కాలాన్ని మనం గణన చేస్తున్నాం. క్రీస్తు అంటే ఆయనకు పూర్వం ఆయన తర్వాత అని. అంటే క్రీస్తు పూర్వము 3,000 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు క్రీస్తు శకంలో మనం 2024లో ఉన్నాం. అవి 3,000, ఇవి 2,000 చిల్లర, కలిపితే ఎంత అయిందమ్మా 5,000 చిల్లర సంవత్సరాలు కలియుగంలో పూర్తయినాయి. ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి? మొత్తం 4,32,000 సంవత్సరాలు. మీద ఉన్న 30,000 సంవత్సరాలు చిల్లరనే ఒడవలేదు. ఈ కలియుగం మొత్తం కావాలి అంటే ఇంకా 4 లక్షల చిల్లర సంవత్సరాలు ఉన్నది. కలియుగము అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళను మీరు ఒకసారి ఇట్లా కదిపి చూడండి, కాలం ఎట్లున్నది పెద్దమ్మ అంటే అబ్బా కాలం గురించి అడగకు, కాలం బాగా పాడైపోయింది, ఎవరి మాట వింటలేరు, పెద్దోళ్ళ మాట వింటలేరు, పిల్లలు బాగా పాడైపోతున్నారు అని. ఇప్పుడే ఇట్లా అంటే కలియుగం గడుస్తున్న కొద్దీ అసలు కలియుగం అనేటువంటిది ఎట్లా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? భాగవత పురాణంలో చెప్పబడ్డది. కలియుగం పూర్తయ్యే సమయం లోపల ఎట్లా ఉంటది అంటే ఆడ మగ గాని ఎవరైనా ఇద్దరు మనుషులు ఇట్లా పక్క నుండి పోతే ఆకలైతే మనిషి చెయ్యిని కొరికేస్తాడట. అట్లా అసలు తిండి కొరకు కూడా మనుషుల్నే తినేటువంటి కాలం ఒకటి వస్తుందట. నిజంగా భగవంతుడు ఎంత మంచివాడు, మనని ఆ కాలంలో పుట్టియాలి, ఈ కాలంలో పుట్టించింది కదా. ఒక్కసారి ఆలోచన చేయండి, కలియుగం అంతమయ్యే టైంలో గనక మనం పుడితే అసలు మనం ఉండగలమా? ఇప్పుడే భరిస్తలేమైతే ఆఖరిలో పుడితే మనం అసలు కలియుగాన్ని మనం ఎవరైనా భరించగలమా? భగవంతుడికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. నిజంగా ఇప్పటికీ మనం భగవంతుడి గురించి వినగలుగుతున్నాము అంటే ఇంకా కలియుగంలో మంచి అనేటువంటిది ఉన్నది. ఎలా ఉన్నది అంటే ఇదిగో ఇట్లా సత్సాంగత్యం మనం చేస్తున్నాం. భగవంతుడి గురించి వినాలని చినుకులు పడుతున్నా మీరు అందరు కూర్చున్నారు చూసారా? అందుకనే కలియుగంలో ఇంకా మంచి ఉన్నది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నదనడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి కార్యక్రమం పెట్టాలని సంకల్పం చేసినటువంటి ఈ యువజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల్పమే ఉదాహరణ. కాబట్టి ఈ కలియుగంలో ఉన్నటువంటి 4,32,000 సంవత్సరాలైతే మొత్తం 18 పురాణాలలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య కూడా 4,32,000 సంవత్సరాలు. రోజుకొక్కటి చదివితే కలియుగం పూర్తయ్యేదాకా మొత్తం అయిపోతాయి. మరి రోజుకొక్కటి చదవాలి అంటే నీ వయసు కూడా 4 లక్షల సంవత్సరాలు ఉండాలి. ఉండగలుగుతామా? ఈ కలియుగంలో 60 ఏళ్ళు బతికితేనే దీర్ఘాయుష్మంతుడు అని అంటున్నారు. ఉన్న మనిషి ఎప్పుడు ఊడిపోతాడో తెలియనటువంటి కాలంలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి మరి మనం భగవంతుణ్ణి మొత్తం తెలుసుకోవాలి అంటే ఈ కలియుగంలో మనిషి పుట్టిన మనము అసలు పూర్తిగా తెలుసుకోగలుగుతామా? మనిషిలాగా బ్రతకాలి అంటే ఈ మనకు ఇచ్చినటువంటి ఆయుస్సు సరిపోతుందా అంటే భగవంతుడు అద్భుతమైనటువంటి సృష్టిని మన అందరికీ చేసి చూపించింది. మనకేం చెప్పారు అంటే పెద్దలు,
జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రం చెప్పింది. అంటే బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశులను పుట్టిస్తే ఆ 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ అనేటువంటిది చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం ఉంటేనే మనిషి అయి పుట్టారట. లేకపోతే మన ఈ లోకంలో ఏ కుక్కగానో, ఏ నక్కగానో, ఏ పందిగానో, ఏ పిల్లిగానో పుడితే నిజంగా వాటికి భగవంతుడి గురించి ధ్యానం చెయ్యాలని, భగవన్నామ సంకీర్తన చెప్పాలని వాటికి ఏవైనా తెలుస్తుందా? మనకే భక్తి అనేటువంటిది తెలుసు. ఈ లోకంలో మనిషికి 4 కాళ్ల జంతువులకు ఏమిటి తేడా? ఆహార నిద్ర భయమైథునంచ. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 అంటే ఆకలి వేయడం. 4 పాదాలున్న జంతువులకు మనిషికి అన్నిటికీ సమానమే. నిద్ర అవి పోతాయి, మనుషులు నిద్రపోతారు. భయం వాటికి ఉంటుంది, మనుషులకు కూడా భయం ఉంటుంది. సంసారము, పిల్లలను ఉత్పత్తి చేయడం మనుషులు చేస్తారు, జంతువులు కూడా చేస్తాయి. కానీ మనిషికి జంతువులకు తేడా ఏమిటి అంటే జ్ఞానమేకం మనుష్యానాం. జ్ఞానం ఒక్కటి మనుషులకు సపరేట్గా భగవంతుడిచ్చినటువంటి వరము. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకోకుండా నీవు ప్రవర్తన చేస్తావో అప్పుడు ఆ జంతువుకు మనకు తేడా లేకుండా మనము జంతు సమానులం అయిపోతామని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. అలా మనం జీవితంలో మనిషిగా పుట్టిన తర్వాత మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఇలా ఆధ్యాత్మిక చింతనను, భగవంతుడికి సంబంధించినటువంటి 4 మంచి మాటలను వింటే మనం ఎందుకు మనిషి అయి పుట్టామో అది తెలుసుకొని భగవంతుణ్ణే ధ్యానం చేస్తే మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవంతుణ్ణి మాత్రమే చేరగలుగుతాం. ఏ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. మనం సాక్షాత్తు ఆ నారాయణుడి పాదాలకు, ఆ శంకరుడి పాదాల దగ్గరికి మనం అందరం కూడా వెళ్ళే అవకాశం మన అందరికీ కలుగుతుంది. జయ బోలో గజానన్ మహారాజ్ కి. ఇందాక చెప్పినట్టు జంతువునాం నరజన్మ దుర్లభం. మనుషులలో మానవ జన్మ అనేటువంటిది దుర్లభంగా మనకు లభించింది. ఎట్లా లభించింది అంటే ఒకసారి నారదుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిండట. అమ్మవారి దగ్గరికి పోయి, అమ్మ ఈ లోకంలో నిన్ను అందరూ జగదంబ జగదంబ అని పిలుస్తారమ్మా, ఎందుకోసం జగదంబ అని పిలుస్తారు అని ప్రశ్న వేశాట నారదుడు. వేయంగానే నారదుడితో అన్నదట అమ్మవారు, నారదా మంచి ప్రశ్న వేసినవయ్యా, మనిషి జన్మ ఎట్లా లభించిందో నీకు చెప్తా వినవయ్యా. ఇదిగో ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో ఒక మురికి గుంట ఉన్నది, ఆ మురికి గుంటలో ఒక ఈగ ఉన్నది, ఆ ఈగను పోయి అడుగు నీకు చెప్తుంది అన్నదట అమ్మవారు. అమ్మవారు అట్లా చెప్పేటప్పటికి నారదుడు సరే అన్నాడు. ఆ మురికి గుంటలో చేయి పెట్టి మరి ఈగను తీసి, అమ్మ ఈగ జగదంబ అంటే ఏమిటి అని అడిగిండట. అడగంగానే నారదుడు ఎట్లా అడిగాడో ఆ ఈగ వెంటనే ప్రాణాలు కోల్పోయిందట. అయ్యో అమ్మవారి నామం అడిగితే ఈగ ప్రాణం పోయిందని అమ్మవారి దగ్గరికి పోయి, అమ్మ నువ్వు అడగమన్నట్టే అడిగానమ్మా, ఈగ చనిపోయింది అన్నట్ట నారదుడు. అనంగానే వెంటనే అమ్మవారు, అట్లానా నారదా, అయితే అదే గ్రామంలో ఒక గోవు ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది, దానికి చిన్న లేగదూడ పుడుతుంది, ఆ లేగదూడని వెళ్ళి అడుగు నారదా అన్నదట అమ్మవారు. ఇప్పుడు నారదుడు వెంటనే విషయం తెలుసుకోవాలి కాబట్టి ఆ ఆవు ప్రసవించిందట, అప్పుడే చిన్న లేగదూడ పుట్టింది. ఆ లేగదూడను వెంటనే నారదుడు అడిగాట, అమ్మా లేగదూడ జగదంబ అంటే ఏమి అని అడిగాట. ఎట్లా ప్రశ్న వేసిందో వెంటనే ఆ లేగదూడ కూడా చనిపోయిందట. అయ్యో అమ్మవారి నామం అడిగితే గోహత్య పాపం నాకు తొలగింది అని బాగా బాధపడుతూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాట నారదుడు. వెళ్ళి, అమ్మ నువ్వు అడగమన్నట్టే అడిగినా ఆవు చనిపోయిందమ్మా, ఇప్పుడు ఏమి అంటే నారదుడితో అమ్మవారు అన్నదట, అలాగా నారదా, ఈసారి నీ మాటకు తప్పకుండా జవాబు దొరుకుతుంది. అగో ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో రాణిగారు ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది, రాణికి ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకును పోయి అడుగు అన్నదట అమ్మవారు. అమ్మ ఈగ పోతే ఎవరేమనలేదు, ఆవు పోతే ఎవరేమనలేదు, ఇప్పుడు రాజు కొడుకు ఏమన్నా అయితే నన్ను అక్కడనే, కాబట్టి నేను అడగను అన్నట్ట. అడగను అంటే అమ్మవారు అభయం ఇచ్చింది, నారదా నీకేం కాదు వెళ్ళి అడగవయ్యా అని చెప్పిందట అమ్మవారు. వెంటనే నారదుడు ఆ అమ్మవారికి నమస్కారం చేసి,
వెంటనే రాణి ప్రసవించింది, చిన్న పిల్లడు పుట్టిండు. పుట్టగానే ఆ పిల్లవాడిని భయంతో ఆ యువరాజును అడుగుతున్నట్ట, యువరాజా జగదంబ అంటే ఏమి అని ప్రశ్న వేసిండట. ఎట్లా ప్రశ్న వేసిండో ఆ ప్రశ్న కూడా పూర్తి కాకముందే పిల్లవాడు నవ్వడం మొదలు పెట్టిండట. ఇదేమిటి ఈ పిల్లడు నవ్వుతున్నాడు అని అనుకున్నంతలోనే పిల్లవాడు మాట్లాడడం మొదలు పెట్టిండట. అప్పుడే పుట్టిన పిల్లడు ఏం మాట్లాడాడు ఆ పిల్లవాడు? నారదా, నేను ఈగ జన్మంలో ఉన్నప్పుడు నా చెవులో జగదంబ అన్నావు. వెంటనే ఈగ జన్మం పోయింది. మళ్ళా ఈగ కంటే మంచిదైన ఆవు జన్మ ఎత్తిన. ఆవు జన్మ ఎత్తంగానే మళ్ళా నా చెవులో జగదంబ అంటే ఏమే అడిగినవు. వెంటనే ఆవు జన్మం పోయింది. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని జంతువులలో మనిషి జన్మ ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఇగో ఇప్పుడు రాజుగారింట్లో సకల భోగములు అనుభవించేటువంటి రాజుగా నేను పుట్టానయ్యా. నువ్వు కేవలం నా చెవులో జగదంబ అని అన్నావు చూసినవా, ఆ మాట ఫలితం చేతనే నేను ఇప్పుడు రాజు కొడుకునై పుట్టానయ్యా నారదా అని చెప్పాట ఆ పిల్లవాడు. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఎన్ని జన్మలలో భగవంతుడి నామ సంకీర్తన విన్నామో, అందుకనే ఇవాళ మనం అందరం కూడా ఇలా మానవులమై పుట్టాం. అయితే ఇక్కడ మనం అందరికి కూడా ఒక అనుమానం రావచ్చు, మరి ఎందుకు నన్ను రాజు కొడుకుగా పుట్టియలేదు? ఎందుకు మన అందరినీ చాలా అనుమానం కలగవచ్చు కదా. ఇప్పుడు ఈ లోకంలో మన అందరినీ పుట్టించినటువంటి వాడు భగవంతుడే. ఒకడు రిక్షావాడై పుట్టిండు, ఒకడు కోటీశ్వరుడై పుట్టిండు, ఒకడు బాగా పుట్టుకతోనే అనేక సంపదలలో పుట్టిండు, ఒకడు అష్టదరిద్రములను అనుభవిస్తూ ఏడుస్తూనే పుట్టిండు. ఎందుకు ఇట్లా భగవంతుడికి ఒకరి మీద చిన్న చూపు, ఒకరి మీద బాగా ప్రేమ ఎందుకున్నది? ఇట్లా ఎందుకు మరి భగవంతుడు మన అందరినీ ఒకే రకంగా, అందరినీ అయితే ధనవంతులుగా పుట్టి అని, లేదా అందరినీ దరిద్రులుగానే పుట్టి అని, ఈ అసమానతలు ఎందుకోసము? ఉన్నోడు లేనోడు అనేటువంటిది ఎందుకు చేసిండు భగవంతుడు అంటే, మనకు కర్మ సిద్ధాంతం ఏం చెప్పింది అంటే, మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యముల యొక్క ఫలితము చేతనే ఒక్కొక్కరు ధనవంతులుగా, ఒక్కొక్కడు దరిద్రుడిగా పుడుతూ ఉన్నారు. అందుకనే మనకు చెప్పింది శాస్త్రం, అదాన దోషేన భవేద్ దరిద్రం. మనము ఏ జన్మలో దాన ధర్మములు చేయనటువంటి పాపముల చేత ఈ జన్మలో దరిద్రులమై పుడతాము. దాన ధర్మములు చేస్తే మనం అందరం కూడా ఇచ్చేటువంటి గుణాన్ని కలిగినటువంటి ఐశ్వర్యవంతులుగా పుడతాం. సాధారణంగా భగవంతుడి దగ్గర అందరూ కూడా నమస్కారం చేసి కోరికలు ఏం కోరుకుంటారు అంటే, నాకు అన్ని కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, అన్ని నాకే కావాలన్న కోరిక మనం అందరం కూడా కోరుకుంటాం. ఇట్లాగే ఒక ఊళ్ళో ఒక ఇద్దరు ఉన్నారట, బాగా ముసలి వాళ్ళు, పండిపోయిన వాళ్ళు, ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళు కాలు చాచినటువంటి వాళ్ళే. ఇద్దరు పెద్ద మనుషులు ఎదురై, ఒరే నువ్వు పానం పోయే టైం వచ్చింది కదా, ఇప్పటికిప్పుడు దేవుడు నీకు ఎదురైతే నువ్వు ఏం వరం కోరుకుంటావని ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషిని అడిగిండట. అడగంగానే ఆ పెద్ద మనిషి అన్నట్ట, ఎన్ని రోజులు దరిద్రం అనుభవించాలి, మళ్ళా జన్మంటూ ఉంటే ఊళ్ళో ఉన్న అందరూ నాకే పైసలు ఇచ్చేటట్టు నేను వరం కోరుకుంటా దేవుణ్ణి అని అన్నట్ట. మరి నువ్వేం కోరుకుంటావురా అని రెండో వాడు అడిగిండట. అడగంగానే నేనే అందరికి పైసలు ఇచ్చేటట్టు నాకు వరం ఈ దేవుడా అని నేను కోరుకుంటా అని రెండో వాడు అన్నట్టు. ఇట్లా ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు పెద్ద మనుషులు కాలం చేసిండ్రు. మళ్ళా జన్మలో ఇద్దరు కూడా అదే ఊర్లో పుట్టిందట. మొదటి వాడు ఎవడైతే అందరూ నాకే పైసలు ఇయ్యాలని కోరుకున్నాడో వాడు ఆ ఊళ్ళోనే పెద్ద బిచ్చగాడై పుట్టిండట. బిచ్చగాడికి కదా అందరు ఇస్తారమ్మా, బిచ్చగాడి దగ్గర ఎవరు తీసుకుంటారు? అందరూ వాడికే ఇస్తున్నారట. అందరూ కూడా వాడి కోరికకు తగ్గట్టుగా భగవంతుడు వాడిని పుట్టించిండు. ఎవరైతే నేనే అందరికి ఇయ్యాలని ఆ సంకల్పంతో వాడు ఎవరైతే ప్రాణం పొడగొట్టుకున్నాడో వాడు ఆ ఊర్లో పెద్ద జమీందారై పుట్టిండట. ఎందుకు అంటే వాడి దగ్గర పైసలు ఉంటే కదా అందరికి ఇచ్చేవాడు. అందుకనే భగవంతుడి దగ్గర మనం మోకరిల్లేటప్పుడు, మనం ఆయనను ప్రార్థించేటప్పుడు మనం మొక్కు కూడా ఎట్లా ఉండాలి అంటే నిస్వార్థమైనటువంటి మొక్కు ఉండాలి. ఇదిగో ఇవన్నీ మనం పోగొట్టుకునే మనం మనిషి జన్మను మనం మర్చిపోతున్నాం. ఎట్లా భగవంతుడిని కీర్తించాలో మనం ఎవ్వరికి తెలవడం లేదు. ఎన్నో కోట్ల పుణ్య ఫలితాల చేత, ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం చేత మానవ జన్మ మనందరికీ లభించింది. ఈ మానవ జన్మ లభించిన దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే మనం ఈ జన్మను సార్థకం చేసుకొని
సాక్షాత్తు నారాయణుడి పాదాలను చేరాలి అంటే మనం చేయవలసింది ఏమిటి? మన మానవ జన్మ రహస్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అసలు భగవంతుడు మానవ జాతిని ఎట్లా పుట్టించిండు అంటే, ఒకానొక సృష్టి ప్రారంభం సమయంలో, అంటే ఈ లోకంలో ఎటు చూసినా నీళ్లే ఉండే, భూమి అసలు లేనే లేదు. అలాంటి సమయంలో బ్రహ్మదేవుణ్ణి నారాయణుడు చెప్పిండట, బ్రహ్మదేవా నువ్వు సృష్టి ప్రారంభం చెయ్యు, మానవ జాతిని పుట్టియు అని అన్నట్టు. అనంగానే బ్రహ్మదేవుడు ఆలోచన చేసిండు, పుట్టియాలంటే ఏదైనా ఒక జీవం ఉండాలి కదా అని ఆలోచన చేసి అసలు ఎట్లా పుట్టించాలి, మనిషిని ఎట్లా పుట్టించాలని బాగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే సాధారణంగా ఎవరైనా అట్లా కూర్చొని ఏదైనా విషయం గురించి బాగా ఆలోచన చేస్తున్నారు అనుకోండి, ఏం ఆలోచన చేస్తున్నావయ్యా అంటే అంటూ ఉంటారు, నా నెత్తి వక్కలైతున్నది కానీ నాకు జవాబు మాత్రం దొరుకుతలేదు అంటారు. నెత్తి వక్కలైపోతున్నది అంటే నిజంగా తల వగిలిపోతుందా అంటే అంత ఆలోచన చేస్తున్నాడని అర్థం. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా అంతే ఆలోచన చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడి శరీరమే 2 భాగాలుగా విడిపోయినట్టుగా ఆయన కనిపించిందట. అంటే నిజంగానే విడిపోయినట్టుగా ఆయనకు భావన కలిగిందట. కలగంగానే బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, ఓహో ఈ సృష్టి ముందరికి పోవాలి అంటే, మానవ జాతి పుట్టాలి అంటే 2 ఉండాలి, ఒకటి ఉంటే ఈ లోకం అసలు ముందరికి పోదు అనుకున్నట్ట. పుట్టినటువంటి ఆ 2 జీవాలు, బ్రహ్మదేవుడి శరీరం 2 అయిపోయింది, అవి 2 ఇట్లా ఎదురెదురుగా నిలబడి ఉన్నాయట. బ్రహ్మదేవుడు ఆ రెండింటిని చూస్తూ ఉన్నాడు, అవి 2 ఎక్కడ నిలబడ్డాయో అట్లనే నిలబడ్డాయట. బ్రహ్మదేవుడు అనుకుంటున్నట్ట, మరి ఇదేంది 2 పుట్టినా కూడా ఇంకా మానవుల జాతి ఎందుకు పుడతలేదు అని అనుకొని ఏం చేస్తే వీళ్ళిద్దరు ఒకటైతారు అని ఆలోచన చేస్తూ ఈ 2 శరీరాలను వేరువేరుగా నిర్మాణం చెయ్యాలి అనుకున్నట్ట. అంటే 2 ఒక తీరుంటే ఎట్లా, అందుకని ఒక శరీరాన్ని బాగా దృఢంగా కండలు తిరిగినటువంటి శరీరంగా ఒకదాన్ని మార్చాడు, ఇంకో శరీరాన్ని అందమైనటువంటి శరీరంగా మార్చిండట. కండలు తిరిగినటువంటి శరీరానికి మగ శరీరం అని పేరు పెట్టిండు బ్రహ్మదేవుడు. అందంగా తయారు చేసినటువంటి శరీరానికి ఆడ శరీరము అని పేరు పెట్టిండు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆడ మగ అనేటువంటి 2 శరీరాలు తయారైనాయి. ఈ 2 శరీరాలు తయారైన తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరిని ఇలాగే చూస్తూ ఉన్నట్ట. అవి 2 అలాగే నిలబడి ఉన్నాయి, సృష్టి ముందరికి పోవడం లేదు. బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, ఇట్లా ఉంటే కాదు, ఈ ఇద్దరి మధ్యలో ఆకర్షణను పెట్టాలి. స్త్రీ అంటే పురుషుడికి ఆకర్షణ ఉండాలి, పురుషుడంటే స్త్రీకి ఆకర్షణ ఉండాలి. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో మోహమును కలిగించాట, ఆకర్షణను పెట్టిండట. అలా ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడైతే చూసి ఆకర్షణ కలిగిందో వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు సాంగత్యం ఏర్పరచుకొని ఈ సృష్టి ముందుకు పోతుందని బ్రహ్మదేవుడు అనుకున్నాట. మళ్ళీ బ్రహ్మదేవుడే ఆలోచనలో పడ్డాట. నిజంగానే ఇప్పుడు ఏర్పడ్డ ఈ పురుషుడు, ఏర్పడ్డ ఈ స్త్రీ ఇద్దరూ కూడా ఒకటై వాళ్ళిద్దరు కొత్త జీవుణ్ణి పుట్టిస్తే, ఆ పుట్టిన వాళ్ళు మళ్ళా ఒకటై పుట్టిస్తే, ఇట్లా లోకమంతా ధర్మం లేకుండా సంతానమును కంటే ఎట్లా, చూసిన ప్రతి పురుషుడు ప్రతి స్త్రీని నువ్వు నాకు నచ్చినవంటే ఎట్లా, ప్రతి స్త్రీ పురుషుణ్ణి నువ్వు నాకు నచ్చినవంటే ఎట్లా, దీంట్లో ధర్మం ఎక్కడ ఉంటది? అందుకనే ఆ పుట్టినటువంటి 2 శరీరాలకు వివాహము అన్నటువంటి ధర్మబద్ధాన్ని కలిగింపజేసిన, అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేశాట బ్రహ్మదేవుడు. పెళ్లి చేయడం వల్ల వాళ్ళిద్దరికి ధర్మబద్ధమైనటువంటి సంతానం ఏర్పడి అలా ఒకరి నుంచి అనేక శరీరాలు పుట్టాయట ఈ లోకంలో. అట్లా మానవ జాతి అనేటువంటిది ఈ లోకంలో ముందుకు నడిచిందట. అట్లా ఏర్పడ్డటువంటి ఈ 2 శరీరాలకు 7 సంతానము కలిగారట. ఈ 7 సంతానాన్ని ఆడపిల్లలు సంతానం కలిగిందట. మొట్టమొదలు ఈ లోకంలో పుట్టింది ఎవరు అంటే ఆడపిల్లలే. 7 ఆడపిల్లల సంతానం కలిగిందట వాళ్ళిద్దరికి. ఈ 7 మరి ఎట్లా ఈ సృష్టిని ముందుకు నడిపించారు అంటే, బ్రహ్మదేవుడు తన మానస పుత్రులుగా 7 సప్త ఋషులను పుట్టించిందట. అంటే బ్రహ్మదేవుడు ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. అలా సప్త ఋషులకు ఈ 7 కన్యలనిచ్చి వివాహం చేశారట.
సప్త ఋషులు ఈ 7 కన్యల తోటి వాళ్ళు కూడా సంతానాన్ని పొందారట. అందుకనే మీరు చూడండి, ఎవరినైనా మీ గోత్రం ఏమి అంటే ఋషుల గోత్రమే చెప్తాం. మాది భారద్వాజ గోత్రం, మాది వశిష్ఠ గోత్రం, మాది ఈ ముని గోత్రం, ఆ ముని గోత్రం అంటే మనం అందరం కూడా ఋషుల యొక్క సంతానంగానే ఈ భూమి మీద మనం అందరం కూడా పుట్టాం. ఇది ఎప్పటి నుండో సృష్టి ప్రారంభం నుంచి నడుస్తున్నటువంటి పరంపర. అలాంటి పరంపరలో ఎన్నో కోట్ల 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 జన్మల పుణ్య ఫలితం చేత మనము ఎన్నో సార్లు ఏ కుక్కగానో ఏ నక్కగానో పుడుతూ చస్తూ ఇవాళ మనం అందరం కూడా మానవులమై పుట్టాం. మానవులమై పుట్టిన తర్వాత మళ్ళొక్క జన్మ అంటూ ఉంటుందా అంటే అసలు మానవ జన్మ భగవంతుడు మనకిచ్చిందే, ఇంకొక జన్మ ఎత్తమని కాదు. ఇక్కడి నుండి మనం ఏం చేయాలో తెలుసా? ఇదే ఆఖరు జన్మగా మనం అందరం కూడా భావించాలి. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? వైకుంఠానికే వెళ్ళిపోవాలి. మన ఇల్లు అదే. మనం చేరాల్సినటువంటి చోటు ఎక్కడ అంటే ఆ నారాయణుడి పాదాలకే మనం అందరం కూడా చేరుకోవాలి. మనం అందరం అనుకుంటున్నాం ప్రవచనం వినంగానే మన ఇంటికి పోవాలి అంటే మనం కట్టుకున్న ఇల్లనే అనుకుంటున్నాం. ఆ కట్టుకున్న ఇల్లు ఇక్కడ ఉండేటువంటిది కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఎన్ని రోజులు మనం కట్టుకున్నటువంటి ఇంట్లో ఉంటామండి? ఈ శరీరంలో ఎప్పటి వరకైతే చైతన్య శక్తి ఉంటుందో, ఈ శరీరము ఎప్పుడైతే కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయో నిన్ను ఆ ఇంట్లో ఉండనిస్తారు. ఎప్పుడైతే అందులో కదలికలు బంద్ అయిపోతాయో నిన్ను అప్పటి వరకు బాగా ప్రేమించిన నీ భార్య అయినా, లేదా నిన్ను అప్పటి వరకు బాగా ప్రేమించిన భర్త అయినా, నీ కడుపున పుట్టినటువంటి పిల్లలైనా ఈ శవం తీసుకుపోయి తగలబెట్టేయండి అని అంటారు. నువ్వు కట్టుకున్న ఇంట్లోనే నీకు చోటు లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి గురించి ధ్యానం చేసి భగవంతుడి చరణాలకు చేరడమే మానవ జన్మ యొక్క లక్ష్యము. ఆ లక్ష్య సాధన కొరకు మాత్రమే ఇదిగో ఈ వినాయక మంటపంలో మన అందరికీ ఈ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. అసలు మానవ జన్మ మనం ఈ శరీరాన్ని పొందాము అంటే ఈ శరీరంతో మనం భగవంతుణ్ణి చేరడం కొరకు మనకు భాగవతంలో కూడా పోతనామాత్యుడు అద్భుతమైనటువంటి పద్యము ద్వారా మన అందరికీ తెలియజేశాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనా డింబకున్. అసలు మానవ జీవితంలో మనం పుట్టింది ఎందుకోసము అంటే ఒకే ఒక్క పని, మనకేం వేరే పనులు ఏం లేవు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. మనం అందరం చింత దేనికోసం చేయాలి అంటే ఈ జన్మ విడిచిపెట్టినాక, అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటాం, విడిచిపెట్టిన తర్వాత నారాయణుడి చరణాలకు చేరుడే మన అందరి లక్ష్యము. ఇక్కడి నుండి మనం నేరుగా వైకుంఠానికి పోవడం కొరకే మనం అందరం కూడా ఇక్కడ భగవంతుడి గురించి చర్చ చేయాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో మనం గనక ఉంటే ఎత్తిన మానవ జన్మ సార్థకతం మనం పొందగలుగుతాం. అట్లా కాకుండా ఈ మానవ జన్మను మనం ఎవరైతే సార్థకం వైపుకు, అంటే దీన్ని వినియోగం చేసుకోకుండా అనవసరమైనటువంటి సంపాదన కొరకు నేను, నా పిల్లలు, నా కుటుంబము అనేటువంటి స్వార్థంతోనే ఉంటామో, నిజంగా ఆలోచన చేయండి. కోటాను కోట్ల రూపాయల సంపాదన చేసిన తర్వాత కూడా బాగా యుక్త వయసులో ఉండి బాగా సంపాదన చేసినటువంటి భర్త, కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి భర్త ఒకానొక సమయంలో ముసలితనం వచ్చిన తర్వాత శరీరము పట్టు తప్పి అక్కడ ప్రాణాలు పోయే సమయంలో కింద పడుకోబెట్టేస్తే చుట్టూ చేరినటువంటి భార్య పిల్లలు అందరూ కూడా ఏడుస్తూ ఆయన చుట్టూ కూర్చొని ఉంటే వాళ్ళందరూ కూడా ఏడుస్తూ వాళ్ళందరి బాధ ఏమిటో తెలుసా? ఇక వీడు వెళ్ళిపోతూ ఉన్నాడు,
పోయేవాడివి ఎట్లాగూ పోతున్నావురా, కానీ ఎక్కడెక్కడ ఎల్ఐసి బాండ్లు దాచిపెట్టిపోయినవో చెప్పి మరి చచ్చిపోరా అన్నట్టుగా దొంగ ఏడుపులు ఏడుస్తారు తప్ప నువ్వు పోతున్నవనేటువంటి నిజమైన ఏడుపులు ఏడ్చేవాడు ఎవడు ఉండడు. ఎందుకు అంటే కోట్ల రూపాయలు సంపాదించిన నీవు అయ్యో నా భర్తవు, నా కోసం ఇంత సంపదను సంపాదించావు, నన్ను ప్రేమగా చూసుకున్నావు, నా కోసం ఏదడిగితే అది నాకు కొనిచ్చినవు, కాబట్టి ఇంత రోగాల పాలైపోయినటువంటి నీ శరీరం ఇవాళ కింద పడిపోయి ఉన్నదే, నీ రోగాలలో సగం రోగాలు నాకు ఇయ్యు అని ఏ భార్య అయినా భర్త శరీరంలో నుంచి రోగాలు సగం తీసుకుంటుందా? పోనీ ఏ భార్య శరీరంలో నుంచి భర్త అయినా సగం రోగాలు తీసుకుంటాడా? ఏ పిల్లలైనా నాన్న మా కోసం ఇంత సంపాదించినవు, నీ రోగాలు సగం మాకు ఇయ్యు అని ఏ పిల్లవాళ్ళైనా తీసుకుంటారా? ఎన్నటికీ అది సాధ్యం కాదుగాక కాదు. ఏమవుతుంది? కింద వేసినాడు పోయేవాడి పోతున్నావురా, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించిపోయినవో అవి చెప్పి చచ్చిపో అన్నట్టుగానే చూస్తూ ఉంటారు తప్ప నిన్ను ప్రేమించే వాళ్ళు నీ రోగములను నీవు వెళ్ళిపోతూ ఉంటే అయ్యో మా కోసం కష్టపడ్డావని నీతో పాటు చితిలో కాలేటువంటి ఏ భార్య ఉండదు, ఏ భర్త ఉండదు, ఏ పిల్లలు ఉండరు. నిన్ను ఒంటరిగానే వదిలేసి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేనేమి ఇక్కడ 1000 ఏళ్ళు ఉండడానికి రాలేదు, నేడు ఇవాళ ఆయన వంతు రేపు నా వంతు, ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మనం ఈ లౌకికమైనటువంటి సమాజంలో ఉండి మనం ఎందుకు పుట్టామో మరిచిపోయి కేవలం డబ్బు 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 అనేటువంటి దాని వెనుకనే, మనకు ఏదైతే అవసరం లేదో దాని వెనుకనే పడుతూ పడుతూ మానవ జన్మ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవడం లేదు. ప్రతి మనిషికి 4 వైరాగ్యాలు ఉండాలని మనకు శాస్త్రం చెప్పింది. 1 శ్మశాన వైరాగ్యం, 2 భోజన వైరాగ్యం, 3 మైథున వైరాగ్యము. ఈ 3 వైరాగ్యాలు ఉండాలని మనకు పెద్దలు చెప్పారు. చూడండి, శ్మశాన వైరాగ్యము అంటే మీ అందరికీ ఇది అనుభవమే. ఎవరైనా ఊళ్ళో ఓ పెద్ద మనిషి చనిపోయినాడు అనుకోండి, ఊరంతా చప్పుళ్లతోటి పాపం శ్మశానం దాకా పోతారు. పోయిన తర్వాత అక్కడ గ్రూపులుగా జనాలందరూ నిలబడతారు. ఒక నలుగురు ఇటు ఒక అమ్మలక్కలు, అక్కడ అమ్మలక్కలు, ఈ 4-5 నిలబడి ఏం మాట్లాడతారు? పాపం ఎంత సంపాదించు, మస్తు, ఏం బతకపోతున్నాడు, ఏం బతకపోతలేడు, ఎంత బాగా పావురం ఉండే, పెళ్ళం అంటే బాగా ఇష్టం ఉండే, పిల్లలు అంటే బాగా ఇష్టం ఉండే, ఏం బతకపోరు, అవి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, మనం కూడా ఏం బతకపోతాం, మనం కూడా ఇట్లనే పోవాలి అని ఇగో అందరూ మాట్లాడుకునే మాటలే ఇవి కదా. ఇటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ మాట్లాడుకునే మాటలే ఇవి. దీన్నే శ్మశాన వైరాగ్యము అంటారు. ఆయన అక్కడ తగలబెట్టేసి ఇంటికి రాగానే మళ్ళా చిందులు దొక్కుతూ ఉంటాడు. నా పైసలేయి, నేను ఇక్కడ పెట్టిపోయినా పెట్టుపోయినా ఆయన పెళ్ళం మీద ఎగురుతూ ఉంటాడు. ఆమె మీద ఎగురుతూ ఉంటాడు, ఆమె ఆయన మీద ఎగురుతూ ఉంటాడు. అంటే మరి ఇప్పటి వరకు కలిగినటువంటిది ఏది బతకపోవు కదా. ఇప్పటి వరకు శ్మశానంలో మాట్లాడిన మాటలన్నీ ఏమైనాయి? కాబట్టి శ్మశాన వైరాగ్యము జీవితాంతం గనక ఎవరికైతే ఉంటుందో దేని మీద చిత్తం ఉండదు, భగవంతుడి మీదనే చిత్తం ఉంటుంది. 2వది భోజన వైరాగ్యం కలగాలి అని చెప్పింది శాస్త్రం. భోజన వైరాగ్యము అంటే నిజంగా తినకుండా ఎవరైనా ఉండగలుగుతారా అంటే, చూడండి, ఆలోచన చేయండి. తినకుండా ఉండడం, పొద్దున 8 అయింది అనుకోండి, ఆమె భోజనం పెట్టకుంటే ఈయన చిందులు దొక్కుతూ ఉంటాడు. రోజు ఈ ఇంటి నుంచి పొద్దున 8 గంటకే వెళ్ళిపోయిండు, దుకాణంలో కూర్చున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయింది అని అంటే చాలు, ఆయన లంచ్ టైంకు ఇంటికి వస్తాడు. పాపం ఏదో టైం బాగా లేకనో, లేకపోతే ఆమెకు ఒళ్ళు సహకరించకనో 1 గంట కల్లా వంట పూర్తి కాలేదు. ఆయన రాగానే ఇంకా అప్పటికి పొయ్యే వెలగలేదు, ఒళ్ళంతా మండిపోతూ ఉంటది. నేను టైంకి వస్తానని తెలుసు కదా, ఎందుకు భోజనం తయారు చేయలేదని ఆమె మీద బాగా చిందులు దొక్కుతూ ఉంటాడు. ఎట్లాంటి చిందులు దొక్కుతూ ఉంటాడంటే, ఇప్పుడు నువ్వు చేసిన వంటలో ఒక్క మెతుకు కూడా నీకు పెట్ట, మొత్తం నేనే తింటా అంటాడు. అలా వేడిగా పాపం ఆ తల్లి అన్ని తిట్లు పడి వేడిగా అన్నం చేసి ఆ గిన్నెలన్నీ ఆయన ముందర పెట్టంగానే దానిలోంచి అన్నము అవన్నీ కూడా వడ్డించుకొని ఇంకా తిట్టుకుంటూనే తింటూ ఉంటాడు. ఒక 2 వాయిలు తిన్న తర్వాత ఆయన లోపల ఆ యొక్క మంట తగ్గిపోయి, రాబోయి నువ్వు కూడా తిను అని భార్యను పిలిచి ఆమెకు కూడా భోజనం తినమని చెప్తూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే ఆకలి మంటతో నీకు బాగా
ఆకలి కలిగిందో 2 బుక్కలు తినంగానే ఎప్పుడైతే ఆ ఆకలి మంట చల్లారిందో దాన్నే భోజన వైరాగ్యము అంటారు. బాగా కడుపు నిండా తిన్నావు అనుకోండి, నీకు ఇష్టమైనటువంటి కోవా బిళ్ళలు ఎవరైనా తెచ్చి ఇస్తే అమ్మో ఆ కోవా బిళ్ళలు కూడా నీకు విషంగానే కనబడుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే భోజనము ద్వారా నీ మనస్సు తృప్తి కలిగిందో, ఇంకా ఏది తినకూడదన్న ఆలోచన కలిగిందో దాన్నే భోజన వైరాగ్యము అంటారు. నిజంగా ఈ భోజన వైరాగ్యం అందరికీ కలుగుతుందా? కలియుగంలో రాత్రి తింటే తెల్లార 8 కాగానే మళ్ళీ ఆకలాయి, 8కి తింటే 1 గంటకు ఆకలాయి, 1 గంటకు తింటే మళ్ళీ రాత్రి 8కి ఆకలాయి. మరి ఈ ఆకలి తీరే మార్గం ఏది? మరి ఇట్లా భోజన వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే మీరు చూడండి, హిమాలయ పర్వతాలలో ముక్కు మూసుకొని తపస్సు చేసే సాధు సత్పురుషులు కేవలం గాలి మాత్రమే తిని ఉంటారు. వాళ్లకు అలాంటి వైరాగ్యం కలిగింది. 3వది మైథున వైరాగ్యము అంటారు. మైథున వైరాగ్యము అంటే ఈ లోకంలో భార్యాభర్త అనేటువంటి బంధంలో కేవలము కామము చేత మాత్రమే వీళ్ళిద్దరూ మేము దీనికోసమే పుట్టామన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే అది ఎన్నటికీ చల్లారేటువంటిది కాదు. ఈ యొక్క కామమును ఎంతవరకు ఉంచుకోవాలని శాస్త్రం చెప్పింది అంటే భార్య యందు ధర్మబద్ధమైనటువంటి సంతానమును పొందాలి, మంచి సంతానాన్ని పొందాలి. పొందిన తర్వాత భార్యాభర్త అనేటువంటి బంధము వాళ్ళిద్దరూ కలిసి ఆ బంధంలో ఉండి నిరంతరం భగవంతుణ్ణి సేవించే మార్గంలో ఉండమని మనకు శాస్త్రం చెప్పింది. దీన్నే కామ వైరాగ్యము అంటారు. ఇది కాకుండా ఇక జీవితం మనం పుట్టిందే అందుకోసం అన్నట్టుగా తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను మన్నితురుగాక, ఎందుకంటే లోకంలో జరుగుతున్నటువంటి తంతు మనం చెప్పుకోకపోతే అర్థం కాదు. కాబట్టి పుట్టిందే దాని కొరకన్నట్టుగా ప్రవర్తిస్తే వీధున ఉండేటువంటి కుక్కలకు ఈ మనకు తేడా లేనటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉంటాం. కాబట్టి ఎవరైతే మానవుడిగా పుడతాడో వాడి యొక్క జన్మ రహస్యం ఏమిటి అంటే కేవలం భగవదారాధన, భగవంతుణ్ణి ఆరాధించడం తప్ప మనకు వేరొక మార్గం లేదు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, భగవంతుడు ఎంత కరుణామయుడైతే మనకి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చిండు. 2 కళ్ళున్నాయి, ఈ కళ్ళతో ఏవంటే అవి చూడగలుగుతూ ఉన్నాం. 2 చెవులున్నాయి, మంచి మాటలను మంచివి అన్ని ఎన్నో వినగలుగుతూ ఉన్నాం. మనకు నచ్చిన పాటలను వినగలుగుతూ ఉన్నాం. మంచి సువాసనలు చూడడానికి ముక్కునిచ్చాడు భగవంతుడు. ఏది తిన్నా రాళ్ళు తిన్నా అరిగించేటువంటి పొట్టనిచ్చాడు భగవంతుడు. ఇవన్నీ ఇచ్చినందుకు భగవంతుడికి మనం ఏం చేస్తే ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం? ఇవన్నీ ఉండి కూడా ఇవి రాత్రి తింటే తెల్లారి అరగనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కళ్ళుండి కూడా చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెవులుండి కూడా వినరాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతమంది అలా ఉన్నప్పటికీ నీకు అన్ని రకాలుగా పనిచేసేటట్టుగా భగవంతుడు నిన్ను ఇలా పుట్టించినందుకు భగవంతుడికి మనం కృతజ్ఞతగా మనం చేయవలసినటువంటిది ఏమిటి? కేవలం ఆయన నామ సంకీర్తన. రోజొక్కసారి లేచి భగవంతుడా నీకొక నమస్కారము, గణేష్ మహారాజ్కి జై, లేదా నీకు ఏ భగవంతుడి నామం ఇష్టమైతే ఆ రాజారాముణ్ణో హనుమంతుణ్ణో నీవు ఏ అమ్మవారినో ఎవరినైతే వాళ్లను ఒక్కసారి నీవు నమస్కారం చేసి ఆ భగవంతుడి నామాన్ని స్మరిస్తావో కలియుగంలో నీవు పుట్టినందుకు అది సార్థకతను కలిగింపజేస్తుంది. ఇది తెలుసుకోకుండా ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా మనం అందరం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ శరీరంతోటే నేనుంటా, ఇక్కడికి సుఖాలు అనుభవించడానికి మాత్రమే నేను వచ్చానన్నట్టుగా మనం అందరం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. నిజానికి ఈ శరీరానికి ఎంతవరకు విలువ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో నువ్వు ఉన్నంత వరకు మాత్రమే విలువ. నువ్వు అంటే ఎవరు అంటే ఇందులోపల ఈ చెయ్యి లేవమంటే లేపడానికి శక్తి ఏదైతే ఇస్తున్నదో, నేను మాట్లాడడానికి నా లోపల నుంచి శక్తి ఏదైతే కలుగుతూ ఉన్నదో, నా కళ్ళు చూడడానికి ఏ శక్తి అయితే నాకు పనిచేస్తూ ఉన్నదో ఆ శక్తియే, ఆ చైతన్య శక్తియే నేను. ఉదాహరణకి ఒక ఆయన ఎవరో ఎల్లన్ననో మల్లన్ననో ఉన్నాడని అనుకుందాం. ఆయనతో మీరు పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఒకేసారి ఆయన కదలికలు లేకుండా అలా ఉండిపోయాడు అనుకుందాం. అయ్యో ఎల్లన్న పోయిండు మల్లన్న పోయిండు అని అందరం ఎల్లన్న పోయిండు అంటాం. పోయిన ఎల్లన్న ఎక్కడికి పోయిండు? నీ పక్కనే కూర్చున్నాడు కదా. ఆయన శరీరంతో అలాగే ఉన్నాడు. నువ్వు పోయిండు అని అంటున్నటువంటిది ఏ పోయిండు? శరీరం పోయిందని అంటున్నావా?
ఆయన లోపల ఉన్నటువంటి శక్తి పోయిందని అంటున్నావా, ఏం పోతే ఎల్లన్న పోయిందని అంటున్నావో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఎల్లన్న అన్న పేరున్న వాళ్ళు క్షమించాలి, ఏదో ఒక పేరు అనాలి కాబట్టి అంటున్న తండ్రి. ఆయన పోయిందని మనం ఎలా గుర్తిస్తున్నాము అంటే చేతులు కాళ్ళు కదపలేనటువంటి చైతన్య శక్తి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన పోయిండు అని అనుకుంటూ ఉన్నాం. వాస్తవంగా ఈ శరీరానికి విలువ లేదు. ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తికి మాత్రమే విలువ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త చెప్పుల జత కొనుక్కున్నారు, గణేష మంటపం దగ్గర అద్భుతంగా ఇట్లా ప్రవచనం చెప్తున్నారు, మంచిగా వెళదామని మీరు అనుకున్నారు. అనుకోగానే మరి ఇక్కడికి ఇంతమంది వస్తున్నారు, కొత్త చెప్పుల చేత అక్కడ ఇడుస్తే ఎవరు కొట్టేస్తారో ఏమో అని ఈ పక్కనే ఎవరో వదినమ్మ ఇల్లు మీకు తెలిసింది ఉంటే మీ వాకిట్లో నా చెప్పులు ఇడిచిపోతా, మళ్ళీ ప్రవచనం కాగానే వేసుకొని పోతా అంటే అదేం భాగ్యం, ఇగో ఇక్కడ ఇడు మా చెప్పుల జతలతో పాటు మీ చెప్పుల జత కూడా అని వాళ్ళ వాకిట్లో మనం చెప్పులు వదిలేస్తే వాళ్ళ వాకిట్లో చెప్పుల్ని ఉంచుకుంటారు. అదే ఎవరైనా పోయారనుకోండి, ఒక గంట సేపు ఇగో ఈ శవాన్ని మీ వాకిట్లో పెట్టిపోతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పులకున్న విలువ శరీరానికి లేదన్న సంగతిని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరంలో ఎప్పటి వరకు విలువ ఉంటుంది అంటే ఇందులో చైతన్య శక్తి భగవంతుడు ఉంటేనే దీనికి విలువ. ఈ చైతన్య శక్తి అంటే ఎవరు? గణపతే మన లోపల ఉన్నాడు అనుకోవాలి, రాముడే మన లోపల ఉన్నాడు అనుకోవాలి. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకుంటున్నావో ఆయనే నీ లోపల ఉన్నాడని అనుకోవాలి. అలా నీ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు రోజు తలుచుకోమని మనకు శాస్త్రం చెప్పింది. నీ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి నీవు తలుచుకోకపోతే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ గతి అధోగతి పాలే అవుతుంది. మళ్ళీ ఏ కుక్కగానో, ఏ నక్కగానో, ఏ పిల్లిగానో, ఏ బల్లిగానో మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే అని ఆదిశంకరాచార్యుడు చెప్పినట్టు ఈ సంసారం అంటేనే మహామహా దుఃఖభూయిష్టమైనటువంటిది. తల్లి కడుపులో మళ్ళీ 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 ఈ జన్మలలో మనం పుడుతూ చస్తూనే మనం తిరుగుతూ ఉంటాం. అందుకనే మనం చిన్ననాడు చూసినటువంటి పరమ పద సోపాన పటము, ఈ పామునిచ్చిన ఆట మనకు అదే చెప్పింది. నీవు పాచికలు వేసి మానవ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు ఆఖరు డబ్బ ఏదైతే ఉన్నదో అక్కడికి పోవడానికే నువ్వు మనిషి అయి పుట్టినావయ్యా. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామో తెలుసా? 99వ డబ్బాలో ఉన్నాం. ఒకటే ఒక్క పాచిక వేస్తే శ్రీమన్నారాయణుడి దగ్గరికే మనం అందరం కూడా పోవచ్చు. అదే మానవ జీవితం. 99 జన్మలు అయిపోయినాయి అనుకోండిగా. ఈ ఒక్క జన్మ మానవ జన్మలో మనం అందరం ఉన్నాం. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మనం భగవంతుణ్ణి భక్తితో కీర్తించాలి. ఆ భక్తితో కీర్తించాలంటేనే మనం మానవ జన్మలో రోజు మన లోపలనే ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఏదో ఒక నామ సంకీర్తన, నీకు రాముడంటే ఇష్టం, నీకు కృష్ణుడంటే ఇష్టం, నీకు గణపతి అంటే ఇష్టం, ఆ నామ సంకీర్తనతో మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. అట్లా చేస్తేనే లభించినటువంటి ఈ మానవ జీవితాన్ని మనం అందరం కూడా సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా ఈ మానవ జీవితం ఎలాంటిది అంటే ఎంత మాయతో కూడుకున్నది అంటే రాళ్లబండి కవితా ప్రసాద్ అనేటువంటి కవి చెప్పినటువంటి మాటలు మనం అందరం గుర్తు చేసుకోవాలి. పంచభూతాల్ మాయ వాని తత్వము మాయ మరణించునట్టి మనిషి మాయ ఇంద్రియములు మాయ ఇంటి చూపులు మాయ ఇంద్రియములు మాయ ఇంటి చూపులు మాయ పురుషుండు నరయగా పూర్తి మాయ మాయలన్నీ శిష్యవర్గము మాయ చిత్తశుద్ధియు మాయ గుట్టు విప్పనియట్టి గురుడు మాయ మాయలన్నీయు మాయ మాయ లోపలే మాయ మాయ కానిది మాయ 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 అన్ని మాయల చిక్కిన ఆత్మ విహగి రెక్క తెగిపోయి నీ గూటి దిక్కు చేరే ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమా కలియుగ సార్వభౌమా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
గోవిందా గోవిందా అంటలేరమ్మా అందరూ. గట్టిగా అనాలి. ఆశోషయామితి కేశవం మనం అన్నాం కదా, అందరు ఇట్లా చేయి కట్టుకొని కూర్చున్నారు. గోవింద అంటే 2 చేతులు ఎత్తి పైకి చెప్పాలి. మన ప్రాంతంలో అలవాట్లేదు, కానీ మీరు ఉత్తర భారతదేశం కాశీ అటువైపుకు వెళితే నమ పార్వతీపతయే అనగానే ఇట్లా 2 చేతులు ఎత్తి హర హర మహాదేవ్ అని ఇట్లా 2 చేతులు ఎత్తి పైకి వాళ్ళు నమస్కారం చెబుతూ ఉంటారు. నాకు అనుమానం వచ్చి అడిగిన, ఇట్లా మీరు 2 చేతులు ఎందుకు ఎత్తుతారు అని అంటే, ఒకటైతే ఎవరెవరు అంటున్నారో తెలుస్తుందని ఎత్తుమంటాం అయ్యగారు అని. నిజమే కదా, అటెండెన్స్ అన్నట్టు. భగవంతుడి దృష్టిలో నువ్వు నామస్మరణ చెప్పావా చెప్పలేదా, భగవంతుడి దగ్గర అటెండెన్స్. కాబట్టి మీరందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చూడండి, చాలా మంది మొహమాటంకు అంటూ ఉన్నారు. మొహమాటము అంటే సిగ్గుపడుతూ అంటూ ఉన్నారు. కలియుగంలో భగవన్నామ సంకీర్తన చెప్పడానికి, భగవంతుడికి గోవింద అని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి పని లేదు. సిగ్గెక్కడ పడాలంటే పెళ్లి చూపులలో సిగ్గుపడాలి. ఇక్కడ అంతా అమ్మలక్కలు అందరూ పెళ్ళైన వాళ్ళే కనబడుతున్నారు, ఎవరు చిన్న అక్కడిక్కడ తప్ప. కాబట్టి పెళ్లి చూపులు ఇక్కడ ఎవరికీ లేవు. కాబట్టి భగవంతుడి నామ సంకీర్తన చెబితే భగవంతుడికి వినిపించి ఆయన ఇక్కడ వాడిపోవాలి మన అందరి దగ్గరికి. గోవిందా గోవిందా గోవిందా. అలా భగవంతుని మానవ జీవితం ఎంత మాయయో మనకు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు చెప్పారు. ఎలా మాయ, పంచభూతాల్ మాయ. నిజంగా మనిషి శరీరం ఎట్లా తయారైంది అంటే పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నిటితోనే ఈ శరీరం కూడా మనది తయారైంది. మరి పంచభూతాలు మాయ అంటే గాలి, నీరు, నిప్పు ఇవన్నీ లేవనే అర్థమా? ఇవన్నిటితో తయారైనటువంటి శరీరము మాయా. ఎందుకు అంటే ఇది ఎప్పటికీ ఇక్కడ ఉండిపోయేటువంటిది కాదు. ఎన్నటికో ఒకనాటికి ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవలసిందే. నేడు నా వంతు, రేపు మీ వంతు, అంతే తప్ప ఇక్కడ ఉండిపోయేటువంటి శరీరము ఏది ఉండదు. కాబట్టే మరణించునట్టి మనిషి మాయా. ఎల్లన్న పోయిండు ఎల్లన్న పోయిండు ఎల్లన్న పోయిండు అని అంటే, ఎల్లన్న పోయిండు అని అనుకుంటున్నటువంటి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో ఆ చైతన్య శక్తి మాత్రం ఎప్పటికీ ఈ లోకంలో ఉంటది. కానీ పోయినటువంటిది ఏమిటి? ఆయన శరీరమే విడిచిపెట్టేసిండు. ఆ శరీరమే మాయమైపోతుంది తప్ప ఎల్లన్న చేసినటువంటి మంచి పనులు ఎప్పటికీ ఇక్కడనే ఉండిపోతాయి. బాలసుబ్రహ్మణ్యం గారిని ఎవరైనా మర్చిపోతారా అండి? ఆయన పాడిన పాటల్ని ఇప్పటికీ ఎక్కడైనా మంచి పాట వినిపించింది అనుకోండి, అబ్బా ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అండి అని అంటారు. అలా ఎవరైనా పోయినటువంటి వాళ్ళ మాటనో పాటనో మనకు వినిపిస్తే వాళ్ళని మనం ఏ విధంగానైతే గుర్తు పెట్టుకుంటున్నామో ఆ శక్తి రూపంలో, పాట రూపంలో ఆయన బ్రతికి ఉన్నట్టే. పోయింది కేవలం ఆ శరీరం మాత్రమే. కాబట్టి మనిషికి మరణం అనేటువంటిది మాయా. మనిషి చేసినటువంటి పనులు ఎప్పటికీ ఇక్కడనే ఉండిపోతాయి, కేవలం శరీరం మాత్రమే పోతుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏం చెప్పారు అంటే, శిష్యవర్గము మాయ, చిత్తశుద్ధియు మాయ, గుట్టు విప్పనియట్టి గురుడు మాయా. వాస్తవంగా ఇలాంటి ప్రవచనాలు ఉంటే వింటూ ఉన్నారు మీరు అందరూ కూడా. ఎంత మంచిగా వింటున్నారు, నేను చెబుతూ ఉన్నాను. అందరూ చెప్పిన దానికి ఇలా ఇలా తలకాయ ఊపుతున్నారు. కొంతమంది వింటున్నారు, కొంతమంది ఏదో చిత్తంలో ఉన్నారు. ఆ చిత్తం మనం ఎవరిది పసిగట్టలేము. ఇలా వింటున్నటువంటి మీరు, భగవంతుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, అదృష్టమో దురదృష్టమో. ఇట్లా ఒక చెవుతో విని ఒక చెవుతో మర్చిపోయారు అనుకోండి. ఈ మాటలన్నీ విన్నటువంటి శిష్యులంతా మాయనే. ఎందుకోసము అంటే ఇది అర్థమయ్యేటట్టు చెప్పకపోతే గురుడు కూడా, గుట్టు విప్పకపోతే గురుడు కూడా మాయనే. కాబట్టి వింటున్నట్టు నటిస్తున్న శిష్యులు మాయనే, వినేటట్టు చెప్పకపోతే గురుడు కూడా మాయనే. అందుకని భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా చెప్పేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ధారణలో ఉంచుకోవాలి. దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. ఇదే మానవ జన్మ రహస్యము. ఇలా తెలుసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఎన్నటికో ఒకనాటికి ఈ గూట్ల ఉన్న పిట్ట అలసిపోక మానదు. ఈ పిట్ట ఎగిరిపోతుంది కదా,
ఎక్కడికి ఎగిరిపోతుందో తెలుసా భగవాన్? నీ గూట్లకే వచ్చేస్తుంది. నీ గూటికి వచ్చినాడు ఈ శరీరాన్ని ఈసుక వెళ్ళి తగలబెట్టేస్తారయ్యా. అప్పుడు నేను చేసేటువంటిది ఏం లేదు, వట్టి పిట్ట మాత్రమే వస్తుంది, నేను మాత్రం ఇక్కడనే మిగిలిపోతా ఈశ్వర అన్న పశ్చాత్తాపం మనందరికీ మిగిలిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా మోక్షం పొందాలి అంటే వట్టి పిట్టనే ఎగిరిపోవద్దు, ఈ శరీరంతో పాటు మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే కలియుగంలో నామ సంకీర్తన ఒక్కటే మన అందరికీ కావలసినటువంటి మార్గము. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? కేవలం భక్తి సాధనతో మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవంతుడి పూజ చేయాలి అని చెబుతూ ఉంటారు. పూజ చేయాలి అని చెబుతూ ఉంటే ఎట్లా పూజ చేయాలి, నాకే మంత్రం రాదు, తంత్రం రాదు. అయ్యగారు మీరేమో కూర్చొని ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యాయ నమః సర్వభూతహిత ప్రదాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః కడకడ మంత్రాలు నామాలు అన్ని చదువుతూ ఉంటారు. నాకు ఏ మంత్రము రాదు, ఏ నామము నాలుక తిరగటానికి నాకు రాదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు పెద్దలు ఏం చెప్పిండ్రో తెలుసా? 100 పద్యంబులు నోట పట్టకయున్న మకుటమొక్కటి చాలు సుఖమునిచ్చు. మనకు 100 పద్యాలు నోటికి రావాల్సిన పని లేదు. చిన్నప్పుడు మన అందరికీ పెద్దలు నేర్పారు, విశ్వదాభిరామ వినురవేమ వేమన శతకం. ఇది ఈ వేమన శతకంలో నీకు అందులో ఉన్న ఏ పద్యం రాకపోయినా ఏం కాదట. ఆఖరికున్న విశ్వదాభిరామ వినురవేమ ఈ ఒక్కటి వస్తే చాలు వినేటోడికి అబ్బ వీనికి వేమన శతకం వస్తుందిరో అని అనిపించేటట్టన్నా ఉంటావట. కాబట్టి ఆ మకుటము ఆ ఆఖరి మాటను ఏమంటారంటే మకుటము అంటారు. అలా మకుటాన్నైనా నువ్వు నోటికి చేసినవు అనుకో, అది నువ్వు వేమన శతకం చదివినట్టే. కాబట్టి 100 పద్యాలు నోటికి చేయకపోయినా మకుటాన్ని ఒక్కదాన్ని పట్టుకో. అట్లానే 1,00,000 జపంబుల లక్షంబు వలదింకా తిరుమంత్రమొక్కటే సుఖమునిచ్చు. మన అందరికీ అలవాటు ఉంటది. ఏమా అలవాటు అంటే రోజు జపాలు చేసే అలవాటు ఉంటది. కానీ జపం చేసుడు ఎట్లా చేస్తూ ఉంటారు అంటే, ఒక ఊళ్ళో ఇట్లాగే ఒక తల్లి ఒక అయ్యగారి దగ్గరికి పోయిందట, ఒక పంతుల దగ్గరికి పోయి, పంతులు నాకు బాగా దరిద్రం ఉన్నదయ్యా, నేను ఏం చేస్తే మా ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందో నాకు ఏదైనా చెప్పవయ్యా అని అడిగిందట. అడిగితే నా బోట ఒక అయ్యగారు, అమ్మాయిగో నేను నీకు ఒక జపంమాల ఇస్తా, ఈ జపంమాల పట్టుకో, 41 రోజులు ఓం మహాలక్ష్మీ నమః అని లక్ష్మీదేవి మంత్రం పట్టుకొని నువ్వు ఈ మాల దింపు. ఇట్లా రోజుకు 108 పూసలు దింపినవు అనుకో, 108 సార్లు ఆ నామాన్ని అన్నవనుకో, అంటే నీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది తల్లి అని చెప్పింది. అనంగానే పాపం ఈ తల్లి తీసుకొని 41 రోజులు ఓం మహాలక్ష్మీ నమః ఈ మాల తింపింది. 41 రోజులు పూర్తి అయిపోయింది. అయ్యగారి దగ్గరికి పోయి పంతులు గారు మీరు చెప్పినట్టుగానే 41 రోజులు నేను మహాలక్ష్మీ నమః జపం చేసిన, కానీ నా దరిద్రం అంతా నాయంబడే ఉన్నది, ఇప్పుడు ఏమంటావు అన్నట్టు పంతులను అడిగిందట. అడగంగానే ఇప్పుడు ఈయన ఏం జవాబు చెప్పాలి? చెప్పంగానైతే చెప్పినా కానీ ఇప్పుడు ఈమె నా గల్లబట్టినంత పని చేస్తున్నది, ఏం చేయాలి? పంతులు కూడా అటు ఇటు చూస్తున్నాడు. అయ్యో అమ్మ నీకు మంచి జరుగుతుందని చెప్పినా కానీ ఇప్పుడు నువ్వు అడిగితే నేను నీకేం జవాబు చెప్పాలి? అయినా నేను చెప్పినట్టు నువ్వు మాల దింపినవా? తింపిన పంతులు నువ్వు ఎట్లా చెప్పినావో అట్లనే దింపినా అనగానే ఈ అయ్యగారికి ఒళ్ళు మండిపోయి, నిజం చెప్పవమ్మా ఎట్లా దింపినవో అనంగానే ఆమె ఉన్న విషయం చెప్పిందట. అయ్యగారు ఇగో నువ్వు ఇచ్చిన మాల ఎట్లా ఉంటుందండి, ఒక మేరు పూస అని ఉంటుంది, ఎక్కడ ప్రారంభం చేస్తామో మళ్ళా ఆ పూస దగ్గరికి వస్తే మాల పూర్తి అయినట్టు. అయ్యగారు ఇగో ఆ పూస దగ్గర ప్రారంభం చేసిన ఓ మహాలక్ష్మీ నమః అని తింపుకుంటూ మళ్ళెప్పుడు ఆ పూస వస్తుందా అని ఆలోచించుకుంటూ దింపినా అన్నదట ఆ తల్లి. ఇట్లాంటి 1,00,000 జపాలు ఎన్ని చేస్తే ఏం లాభం కదా? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు నీ ఆలోచన లక్ష్మీదేవి మీద లేకుండా ఇలాంటి 1,00,000 జపాలు 1,00,000 మాలలు దింపినా అది ఫలితాన్ని ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి ఒక్క నామము చాలండి. ఓం మహాగణపతయే నమః, గజానన్ మహారాజుకి జై, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, బజరంగ బలికి జై అని ఒక్క నామము, నీకు నచ్చిన నామాన్ని మనసులో ఎలా అనుకుంటావో తెలుసా? ప్రేమతో భక్తితో నువ్వు గనక అనుకున్నావా, ఆ ఒక్కసారి అన్నటువంటి నామం చాలు. ఇది 1,00,000 జపాలతో సమానమైతుంది. కేవలం అమ్మ అన్నదనో నాన్న తిట్టిండనో, ఏమరా ఇవాళ హనుమంతుడి గుడికి పోయినవా లేదా అని నాన్న తిడితేనో, పెద్ద మనిషి అంటేనో గుడికి వాళ్ళ బాధకు పోతే మాత్రం భగవంతుడి అనుగ్రహాన్ని పొందలేము. నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని నీవు ఆరాధి
ఆరాధించాలి. ఇదిగో ఇలా భక్తి మార్గంలో వెళ్ళాలి. అలా వెళితే తప్ప భగవంతుడు మనను అందిపుచ్చుకోలేడు. భగవంతుడిని మనం చేరుకోలేము, భగవంతుడు మనని అనుగ్రహించలేడు. ఇది అనుగ్రహం కలగాలి అంటే కేవలం భక్తి మార్గంలో మనం వెళ్ళాలి. భక్తి మార్గము అంటే అదో పెద్ద బ్రహ్మ పదార్థమేం కాదు. నిజానికి నాలాంటి ఓ అయ్యగారు ఉన్నాడు అనుకోండి, నేను రోజు మా ఇంట్లో దేవుడి ముందర నిలబడి ఓం మహాగణపతయే నమః అని గణపతికి దండం పెట్టాను అనుకోండి, గణపతి నన్ను అనుగ్రహించాడు. గణపతికి తెలుసు మేఘరాజ శర్మకు ఎన్ని మంత్రాలు వస్తాయి, గణపతికి అభిషేకం చేయగలుగుతాడా లేదా, గణపతిని పూజించగలుగుతాడా లేదా, గణపతికి నాకు ఏమైనా అడ్డం ఉంటుందా. నేను రోజు వేద మంత్రంతో ఆయనను చక్కగా అభిషేకం చేసి పూజ చేస్తేనే గణపతి నాకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కానీ ఎల్లన్నకు ఏమొస్తుందో గణపతికి తెలియదా. ఎల్లన్న రోజు పోయి నమస్కారం ఓం గణపతయే నమః అని దండం పెట్టుడు మేఘరాజ శర్మ చేసినటువంటి అభిషేకము రెండు సమానమే అవుతాయి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి, కేవలం ఒక దండం భగవంతుణ్ణి ఆయనను గుర్తించి భగవంతుడికి ఒక నమస్కారం చేస్తే చాలు, అది యజ్ఞంతో సమానమవుతుంది. ఏ పెద్ద పూజలు చేయవలసినటువంటి పని లేదు. నువ్వు రోజొకసారి ఆ భగవంతుణ్ణి గుర్తించుకో, నీ లోపలనే ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించుకో. ఈ గుర్తించకనే అనేక కష్టాలను మనం పొందుతూ ఉన్నాం. రోజు పొద్దున్న లేవంగానే నువ్వు రోజు గుడికి పోవయ్యా, రోజు నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు గుర్తించవయ్యా అని ఎవరైనా అంటే, ఇలా వాడు నిద్ర లేవడమే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడే వచ్చి వీడిని నిద్ర లేపాలి. అలా సూర్యముఖుడై వీడు నిద్ర లేచిన తర్వాత ఉరుకుడు పరుగుల మీద స్నానం చేసేసి ఇంకా తిన్నటువంటి తిండి కూడా పేగి పట్టకుండా పరుగులుగా వెళ్ళిపోతూ ఉంటే భగవంతుణ్ణి నీవు ఎంత కష్టపెడుతున్నావో, నీ లోపల ఉన్న భగవంతుణ్ణి కష్టపెడుతూ ఉన్నావు. ఒక్కనాడు భగవద్ ధ్యానం లేకుండా నువ్వు ఉరుగులు పరుగులు చేస్తున్నావు. కాబట్టి నీ జీవితము ఎన్నటికీ సార్థకతను పొందదు. సార్థకత్వం పొందాలి అంటే భగవన్ నామ సంకీర్తన, రోజు భగవంతుణ్ణి ఒక్కసారైనా గుర్తుంచుకోవాలి, ఒక్కసారైనా గుర్తుపట్టాలి. అది కేవలం భక్తి మార్గము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. భక్తి 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 అని అంటున్నాం కానీ నిజంగా భక్తి ఎట్లా చెయ్యాలి అంటే, ఒక ఊళ్ళో ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎలాంటి భక్తుడు అంటే రోజు పొద్దున్నే లేవడం, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా, ఇదే మంత్రం. మెడలో జోల వేసుకున్నాడు. మెడలో జోల వేసుకొని శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటూ ఆ ఊళ్ళో నామ సంకీర్తన చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ ఆ ఊళ్ళో వీధులంతా వాడకట్లంతా తిరుగుతూ ఉండేవాడట. వాడు ఆయన చేసే పని ఏంటిది అంటే బిచ్చం ఎత్తుకునే వృత్తి. అలా అని చెప్పి ఏ ఇంటి ముందర నిలబడి అమ్మ బిచ్చం వెయ్యని అడిగేవాడు కాదు. వాడు ఇట్లా శ్రీకృష్ణ గోవింద హరే మురారే అని మెడలో జోల వేసుకొని చేతిలో చిరుతలు పట్టుకొని గోవిందనామని చెప్తూ అట్లా ఉరుకుతూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న తల్లులే వాడికి బిచ్చం వేయడానికి కోసం అని చెప్పి ఆయన వెనుక పరిగెట్టుకుంటూ ఆయన జోలెలో బిచ్చం వేసేవాళ్ళ. అట్లా బిచ్చం వేస్తూ ఉంటే సగం కింద పడిపోతూ ఉండేది, సగం ఆయన జోలెలో. ఎందుకంటే వీడు ఆగేటోడు కాదు, నృత్యం డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అట్లా సగం కింద పడిపోతూ ఉన్నది, సగం జోలెలో పడుతూ ఉన్నది. ఈ విషయం చూశాడండి కృష్ణ పరమాత్మ ఒకనాడు. చూసి నా నామ సంకీర్తననే చేస్తూ ఉన్నాడు, నా గురించే తప్పిస్తూ ఉన్నాడు, ఎత్తే బిచ్చం కూడా సరిగా ఎత్తడం లేదు అని కృష్ణుడు ఒకనాడు చిన్న పిల్లడి రూపంలో ఈ భక్తుడి దగ్గరికి వచ్చిండట. ఆయన పేరు చైతన్య ప్రభు. చైతన్య ప్రభు అనే భక్తుడి దగ్గరికి వచ్చిండట. వచ్చి తాత నువ్వు బిచ్చం ఎత్తుతున్నావు, రోజు కృష్ణ పరమాత్మ ముకుంద మురారే అంటున్నావు, నీ జోలే నాకు ఇచ్చినవనుకో, నీ బిచ్చం నేను ఎత్తుతా, నువ్వు ఇంకా మంచిగా డ్యాన్స్ చేయొచ్చు అన్నట్ట. అనంగానే ఏమీ ఆలోచన లేకుండా మెడలో ఉన్న జోలె తీసి ఆ పిల్లడి మెడలో వేసేసిండు. ఇప్పుడు ఈయన రోజు శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటూ డ్యాన్సులు చేస్తున్నాడు. ఈ భక్తుడి యొక్క బిచ్చాన్ని బాలకుడి రూపంలో ఉన్న కృష్ణుడు బిచ్చం ఎత్తుతూ ఉన్నాడు. ఇట్లా కాలం గడిచిపోతూ ఉన్నది. రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. బాలుడి రూపంలో ఉన్న భగవంతుడు బిచ్చమెత్తుతూ ఉన్నాడు. వీడేమో నృత్యం చేస్తూ కృష్ణ పరమాత్మ గోవింద హరే మురారే అంటూ నృత్యం చేస్తూ ఉన్నట్ట. ఇలా కాలం గడిచిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఈ చైతన్య ప్రభువుకు అనుమానం వచ్చిందట. ఈ పిల్లడు ఎవరు, వీడు నా జోలే వీడెందుకు పట్టిండు
అన్న అనుమానము కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కలిగిందట. ఎందుకోసం కలిగిందో తెలుసా? ఒకనాడు సంవత్సరాల కింద వచ్చినటువంటి ఇంత పిల్లడు ఇప్పటికింతే ఉన్నాడు, వాడు పెరుగుతలేడు తరుగుతలేడు. కాబట్టి చిన్నగా వాడు ఎంత వచ్చిండో అంతే ఉన్నాడు, పెరుగుతలేడు అన్న అనుమానంతో అడిగాట, ఒరే మనవడా అసలు నువ్వెవరు, నా జోలి నువ్వెందుకు పట్టినవు అని అడగంగానే పరమాత్మ నిజరూప దర్శనాన్ని ఇచ్చాడు. ఆ శంఖచక్ర గదాధారి అయినటువంటి పరమాత్మ దర్శనమిచ్చి, ఓ చైతన్య ప్రభువా, మహాభక్తుడా, అందరూ నా నామ సంకీర్తన చెప్పుకుంటూ దేవుడి గుడికి వచ్చే ముందు ఇంటి నుంచే మొదలు పెడతారు. నాకు ఈ కోరిక ఉన్నది, ఆ కోరిక ఉన్నది, నాది అది కావాలి, ఇది కావాలి అన్న కోరికలతోటి నా నామ సంకీర్తన చేస్తారయ్యా. నువ్వు అసలు ఎత్తేదే బిచ్చము, ఆ బిచ్చాన్ని కూడా సరిగా ఎత్తకుండా ఏ కోరిక లేకుండా నువ్వు నా నామ సంకీర్తన చేస్తున్నవే, ఎప్పుడు నీ మనసులో ఏ కోరిక కలుగుతుందో ఆ కోరిక తీర్చడం కొరకు నేనే నీ వెంటబడ్డా అన్నాడట భగవంతుడు. భగవంతుడు మనం భక్తి చేస్తే అగో మనకు వరాలు ఇయ్యడానికి ఆయన మన ఇంటి పొంటి తిరగాలి, కానీ మనం ఆయన పొంటి తిరగవలసినటువంటి పని లేదు. భక్తి అంటే అలా చేయాలి. ఆ భక్తి ఎట్లా ఉండాలి అంటే నిస్వార్థమై ఉండాలి. స్వార్థం గనక ఉన్నదనుకోండి, స్వార్థము అంటే మన అందరికీ తెలుసు, భగవంతుణ్ణి మొక్కడము అంటే గుడికి వెళ్ళి మనం అందరం ఏం మొక్కుతామంటే, నా పిల్ల పాస్ అయితే 100 కొబ్బరికాయలు, నా పిల్ల పాస్ అయింది అనుకో నీకు కోవా నైవేద్యం. ఈ 100 కొబ్బరికాయలలో ఒక్క ముక్క కూడా దేవుడు తినడు. అవే మనం ఇంటికి తెచ్చుకొని మనం కొబ్బరి తొక్కు నోరుకొని మనమే తింటాం. కోవా అంటే వీడికి ఇష్టం కాబట్టి నైవేద్యం పెడుతున్నాడు, మొత్తం అంతా కోవా బూరెలో గారెలో ఏవో చేసుకొని వీడే తింటాడు. మరి భగవంతుడు నిజంగా తినగుస్తున్నాడు అనుకోండి, ఎవడైనా కొబ్బరికాయలు కొడతాడా? నిజంగా భగవంతుడు నాకు కోవా కావాలి, నాకు ఇవాళ పరమాన్నం నైవేద్యం పెట్టుండని రోజు ఒక్కళ్ళని మిమ్మల్ని అడిగిండు అనుకో, గణపతికి ఎవరైనా నైవేద్యం తెస్తారా? తెచ్చిన శనగలన్నీ ఆయననే తిన్నాడు అనుకోండి, ఎవరైనా శనగల ప్రసాదం తెస్తారా? కాబట్టి భగవంతుడికి కావలసినటువంటిది నీవు పెట్టే నైవేద్యములో, నువ్వు మొక్కిన మొక్కులో కాదు, భగవంతునికి స్వార్థం లేని ఒక్క నమస్కారం కావాలి. భగవంతుడికి నిస్వార్థంతో మనం మొక్కే ఆయన స్వీకరిస్తాడు తప్ప, స్వార్థంతో నీకేదో కావాలని చెప్పి నువ్వేదో భగవంతుడికి ఇస్తా అన్నటువంటి మొక్కు భగవంతుడు ఎప్పటికీ స్వీకరించడు. కాబట్టి భగవానుడికి నిస్వార్థమైనటువంటి భక్తియే ఆయనకు చేరుతుంది. ఇట్లా చైతన్య ప్రభువులాగా నిస్వార్థంగా ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వారు మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలుగుతారు. మరి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే వాడు ఎక్కడున్నాడో మనకు తెలవాలి కదా. భగవంతుడు తెలవాలి అంటే మనం వాడి గురించి వెతకాలి. నిజంగా ఫలానా రెడ్డి గారు ఎక్కడున్నారు, బట్టి సావర్గాన్లో ఉంటారు అని ఎవరికో తెలియనటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిండు అనుకోండి, ఆయన వాళ్ళ ఇల్లు వెతికేటువంటి క్రమంలో రోడ్డు మీద కనబడ్డ వాళ్ళందరినీ ఆయన ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందని అడ్రస్ అడిగిన మాదిరిగా మరి మీరందరూ కూడా గణపతి ఎక్కడ ఉంటాడో మీ అందరికీ అడ్రస్ తెలుసా? ఆ నారాయణుడు ఎక్కడ ఉంటాడో ఆయన అడ్రస్ తెలుసా? ఆ పరమాత్మ ఎక్కడుంటాడో ఆయన అడ్రస్ తెలుసా? అంటే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి అంటే మన ఇంటి ముందర కారులో కూర్చుంటే హైదరాబాద్లో మన ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మార్గం మన అందరికీ తెలుసు. హైవే ఎక్కినామంటే సీదా హైదరాబాద్కే వెళ్ళిపోతాం. మరి గణపతి ఉన్న చోటికి పోవాలి అంటే ఏ వాహనం ఎక్కితే వెళ్తామండి? నారాయణుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళాలి అంటే ఏ నంబర్ బస్ ఎక్కితే వెళ్తామండి? ఇవి ఎవరికైనా తెలుసునా? అది ఆ నంబరు ఉన్నటువంటి బస్సు, ఆ నంబరు ఉన్నటువంటి ఆ వాహనం ఏమిటి అంటే నీవు చేసేటువంటి బ్రతికి ఉండగా నువ్వు చేస్తున్నటువంటి భగవన్నామ సంకీర్తననే నిన్ను అక్కడ దాకా మోసుకపోతుంది. ఆ భగవన్నామ సంకీర్తననే నీ యొక్క జీవితాన్ని భగవంతుడి వరకు చేర్చడానికి మార్గం అవుతుంది తప్ప నీవు కేవలం మానవ జన్మను తెలుసుకోకుండా ఇహము లోపల కేవలం సుఖముల కొరకు మాత్రమే బ్రతుకుతానంటే మాత్రం భగవత్ అనుగ్రహం మనకు లభించదు. భగవంతుడు ఎక్కడున్నాడు? మన అందరికీ ఇదే ప్రశ్న. శాస్త్రమేమో భగవంతుడు ఉన్నాడని చెప్పింది. ఉన్నాడన్నటువంటి మనకు అనేక అనుమానాలు. అందుకనే చెప్పారండి, అందరూ నాతో చెప్పండి, ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. అందరు చెప్పండి, దేవుడున్నాడయా అనండి. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా. ఉన్నాడనైతే అంటున్నాం, మరి ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో కన్నులకైతే కనబడతలేడు.
కనబడనటువంటి ఈయన ఉన్నాడని మనం ఎట్లా నమ్మాలి అంటే మనకు పెద్దలు చెప్పారండి. ఆకాశ గగన లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా. ఆకాశంలో అసలు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి పోవడం కొరకు ఇప్పుడు అంతా చీకటిగా ఉన్నది ఆకాశం అంతా. ఆ చీకటి పోయి వెలుతురు రావాలి అంటే రేపు పొద్దున సూర్యుడు అనేటువంటి దీపాన్ని ఎవరు పోయి వెలిగిస్తున్నారండి? నేనా, మీరా ఎవరండి వెలిగించేటువంటి వాడు? ఆ సూర్యుడు అనే దీపాన్ని పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఉన్నాడు. ఆ వాడు ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఉండగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ రాత్రి అయింది, చీకటి అయింది, ఒక 100 ఏళ్ళు ఇట్లానే చీకటితోటి ఉంటుందట అనేటువంటి మాట గనక ఈ లోకంలో వ్యాపించింది అనుకోండి, ఎవరైనా ఉండగలుగుతారా? 100 ఏళ్ళు చీకట్లో మనం ఉండగలుగుతామా? కళ్ళు మూసుకొని ఎన్ని రోజులైనా ఉండగలుగుతాం? మనం ఈ రాత్రి హాయిగా నిద్రపోతున్నాము అంటే ఒక 6-7 గంటలు అయితే సూర్యుడు వస్తాడన్న నమ్మకం మన అందరినీ హాయిగా పోగొడుతూ ఉన్నది. ఆయన వస్తాడన్న నమ్మకము కలిగించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నాడు. ఆ భగవానుడే సూర్యుడు అనే దీపాన్ని పెట్టాడు. నిజంగా కార్తీక పున్నమ నాటి చంద్రుడు ఎంత ఆనందాన్ని కలిగిస్తాడండి. అలాంటి ఆకాశంలో చంద్రుడన్న దీపాన్ని పెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడొకడు ఉన్నాడు కాబట్టే భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని మనం పొందాలి. ఇంకొక విషయము, మీరు ఎడ్ల బండిని ఎప్పుడైనా చూడండి, ఎడ్ల బండి నడుస్తూ ఉంటే ఆ చక్రం ఈ చక్రం నడవడానికి మధ్యలో ఇరుసు అనేటువంటిది ఉండాలి. ఇరుసు లేకపోతే 2 చక్రాలు తిరగవు. మరి ఈ లోకంలో భూమి గుండ్రగా ఉంటది, మనందరికీ తెలుసు. భూమి గుండ్రగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది. తిరుగుతున్నటువంటి భూమికి ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును గాలిలో సురిటీలు తిప్పాడయా. అసలు భూమికి ఏ ఇరుసు ఉన్నదని అది గుండ్రగా తిరుగుతూ ఉన్నది. ఎవరు పోయి ఆ భూమిని తిప్పుతూ ఉన్నారు? భగవంతుడు ఎవరికైనా డ్యూటీ పెట్టాడా? ఇవాళ ఒక్కరోజు నువ్వు దింపు, రేపు నువ్వు దింపు, రేపు నువ్వు దింపు అని అక్కడ ఎవరికైనా డ్యూటీలు వేసిండా భగవంతుడు? ఎవరికి వేయలేదు. భూమి తనంతట తానే తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతున్నది కాబట్టి ఇప్పుడు రాత్రైంది, రేపు తెల్లారుతున్నది. అది తిరగకపోతే పగలు రాత్రి ఈ 2 లేవు. కాబట్టి భూమికి ఇరుసు లేకుండానే గాలిలోనే అది తిరుగుతూ ఉన్నది అంటే ఆ తింపే శక్తి ఏదైతే ఉన్నదో అదే భగవంతుడు. ఆ శక్తియే భగవంతుడు అని మనం నమ్మాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే అసలు భగవంతుడు చేసేటువంటి పని ఏమిటో తెలుసా? తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. మన అందరినీ పుట్టించినటువంటి భగవంతుడు మన అందరినీ తోలుబొమ్మల్లాగా ఇక్కడ ఆడిస్తూ ఉన్నాడు. ఆయన ఆడించేటువంటి వాడు ఎవరు అంటే ఆయనే. మనం ఈ చేయి లేపినాం అంటే మన శక్తి కాదు, ఆయన లేపడానికి శక్తి ఇచ్చాడు కాబట్టి ఈ చేయిని లేపగలిగాం. మాట్లాడడానికి ఈ నోటిని ఇచ్చాడు కాబట్టి మనం మాట్లాడగలిగాం. ఈ విషయాన్ని తెలుసుకుంటే భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని మనం అందరం కూడా పసిగట్టగలుగుతాం. ఈ లోకంలో మనం అందరం ఉండాలి అంటే భగవంతుడు ఉన్నాడన్న పరిపూర్ణ విశ్వాసాన్ని పొందితే, ఆయన ఉన్నాడన్నటువంటి విశ్వాసము చేతనే మన మానవ జీవితం సార్థకత్వాన్ని పొందుతుంది. ఆ మాటతోనే మనం అందరం కూడా జీవితాన్ని పరిపూర్ణం వైపుకు తీసుకువెళ్ళాలి. వాస్తవంగా అసలు ఇన్ని చెప్పుకున్నటువంటి మనము మానవ జీవితం సార్థకత్వం పొందాలి అంటే 18 పురాణాలు, 4 వేదాలు ఇవన్నీ చదివితేనే ఇదంతా తెలుస్తుంది. అంటే నిజంగా ఇవన్నీ ఈ జీవితంలో మనం చదవగలమా, ఇవన్నీ తెలుసుకోగలమా అంటే బ్రహ్మదేవుడు ఒకసారి వ్యాస పరమాత్మ దగ్గరికి, ఈ వేదాలు ఈ పురాణాలు రాసినటువంటి వ్యాస పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగిండట, నువ్వు ఇన్ని పురాణాలను రాసినవయ్యా, ఇవన్నీ చదివే వాళ్ళు అసలు కలియుగంలో ఉంటారా? చదివిన ఇవన్నీ ఎక్కించుకునే వాళ్ళు ఉంటారా? అసలు ఇవన్నిటి యొక్క సారం 2 మాటలలో చెప్పాలంటే నువ్వు ఏమని చెప్తావు అని అడిగాట. అడగంగానే వ్యాసుడు అన్నట్ట, పరోపకారాయమిదం శరీరం పాపాయ పరపీడనం. అసలు ఈ లోకంలో మంచి అనేటువంటిది ఏంటిది అంటే పరోపకారమే అన్నిటికంటే మంచిది. లేనివానికి ఇవ్వడమే మంచిది. ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్లతో కలిసిమెలిసి మనం పనిచేయడమే, దాన్ని మించినటువంటి ధర్మం లేదు. అన్నిటికంటే మహాపాపం ఏమిటి అంటే పాపాయ పరపీడనం, ఒకరిని ఏడిపించడమే అంతకు మించినటువంటి పాపం లేదు. మన తోటి వాడిని ఎప్పుడు మనం హింసిస్తామో ఆ మనిషే
కాకపోవచ్చు, జంతువులను కానీ దేన్నైనా కూడా మన కళ్ళకు కనిపించేటువంటి ఏ జీవాన్ని కూడా హింసించకుండా మనం ఎప్పుడైతే అందరిలో భగవంతుణ్ణి చూస్తామో దాన్ని మించినటువంటి యజ్ఞం లేదు అని మనకు వేదములు కానీ శాస్త్రములు కానీ చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఈ ప్రవచనం ద్వారా, ఈ నవరాత్ర ఉత్సవముల ద్వారా తెలుసుకోవలసినటువంటి ఒకే ఒక్క మర్మం ఏమిటి అంటే, తోచితే మనం 10 మందికి ఉపయోగపడాలి. మన తోటి చేతగా లేదు, మనం ఎవరికి అపకారము మాత్రం చెయ్యరాదు. ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అపకారం మాత్రము చెయ్యరాదు. మనకు చిన్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి పద్యాలు మన అందరికీ నేర్పారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. అంటే చెడు చేసిన వాడికైనా మంచి చేయమని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి చేతనైతే మంచిని మనం చేస్తే, ఏ మనిషికైతే మనము మంచిని చేస్తామో ఆ మనిషి ఇచ్చేటువంటి ఆశీర్వచనంలోనే నువ్వు అనుకునేటువంటి భగవంతుడు ఉంటాడన్నటువంటి విశ్వాసాన్ని పొందాలి. ఒకనాడు బాగా చీకట్లో నీవు అడవి మార్గంలో పోతూ ఉంటే, నువ్వు నడుపుతున్నటువంటి ఆ బండి యొక్క టైరు పంచర్ అయిపోతే, ఇంకా నీకు ముందరికి వెళ్ళే మార్గము లేకపోతే, ఎవడో ఒకడు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసి నిన్ను ఇంటి వరకు చేర్చినటువంటి ఆ వ్యక్తియే నువ్వు అనుకునే రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు అవుతాడు తప్ప, నువ్వు అనుకున్నట్టుగా భగవంతుడు రాముణ్ణి మొక్కుతున్నావు కాబట్టి ఎన్నడో ఒకనాడికి నా దగ్గరికి ధనుర్బాణాలు పట్టుకొని రాముడు వస్తాడు అనుకోవడం మన అమాయకత్వం. హనుమంతుడు అంటే గద పట్టుకొని మన దగ్గరికి ఎప్పుడు రాడు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడు అంటే దైవం మానుష రూపేణ అని మనకు శాస్త్రం చెప్పింది. భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే ఉంటాడు. నీ ఎదుటి మనిషిలోనే నువ్వు భగవంతుని దర్శించాలి, ప్రేమతో మాట్లాడాలి, మనిషితో మనిషి అనుబంధాన్ని కలిగి ఉండాలి. పగలు ప్రతీకారాలని నీవు ఎప్పుడైతే పరపీడనాన్ని కోరుకుంటావో అది భగవంతుడి పట్ల నీవు చేసినటువంటి అపకారమే జరుగుతుంది తప్ప అది ఎన్నటికీ నీకు ఉపకారాన్ని ఇవ్వదు. కాబట్టి చేతనైతే మంచిని చేద్దాం, లేదా ఏది చేయకుండా ఎవరిని మనం కూడా హింసించకుండా ఉండడమే అన్నిటికంటే పెద్ద యజ్ఞంగా మనం భావించాలి. ఈ నవరాత్రోత్సవాలలో మనం సాధారణంగా రోజు మన ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ లగ్గం చేసినా, ఏ శుభకార్యం చేసినా గణపతి పూజ చేసి మనం ప్రారంభం చేస్తాం. ఇక్కడ నవరాత్రోత్సవాల్లో మన చేత పూజలు అందుకుంటున్నటువంటి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అన్న పేరుతో మనం నవరాత్రోత్సవాలను జరుపుకుంటాం. ఆయన పేరులోనే ఉన్నది వరసిద్ధి. వరములని ఇచ్చి మన అందరినీ సిద్ధిపరచడం కొరకు, సిద్ధి లోపలికి పంపించేటట్టు ఆ భగవంతుడు మన అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం జరుపుతున్నటువంటి ఉత్సవాల తీరే మారిపోయింది. బట్టి సావర్గాంలో మీ అందరిని చూస్తూ ఉంటే ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా ఇంత మంచి సత్సాంగత్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యువజనులందరికీ, మీ గ్రామస్తులందరికీ భగవంతుడి అనుగ్రహం మీ అందరికీ సదా సర్వకాలాలు ఉండాలని ఆ వినాయకుడి పాదాలకు నమస్కరిస్తున్నా. ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే, నిజంగా మీరు చూడండి, ఆదిలాబాద్లో కానీ ఇక్కడ కానీ ఇంకా చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. వినాయక నవరాత్రులు 9 రోజులు పెట్టి ఆఖరి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి మండపాలు ఎన్నో ఉన్నాయి. కోకలు ఎవరిని నిందించడానికి లేదు, చూస్తున్నటువంటిదే మనం చెబుతూ ఉన్నాం. ఆఖరి రోజు కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారో చేసిన వాడికే తెలుస్తుంది. చూసే వాళ్ళకు కూడా అబ్బా వీడిగా నేను చందా ఇచ్చింది అని నెత్తి పట్టుకుంటూ ఉన్నారు. వాస్తవంగా నీవు నృత్యము చేత, ఆటపాటల చేత తీసుకువెళ్ళిన 9 రోజులు ఆయన వచ్చింది ఎందుకంటే వరములు ఇవ్వడానికి, సిద్ధిని ఇవ్వడానికి. ఆ వరసిద్ధి వినాయకుడికి 9 రోజులు అఖండమైనటువంటి పూజలు, పునస్కారములు, ఆయనకు అద్భుతంగా ఆయన యొక్క నామ సంకీర్తన, ఇలాంటి సత్సాంగత్యములు చేసి నీవు ఏం చేసినా భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు. కానీ ఉదయం 8 అయినా 9 అయినా 10 అయినా కనీసం మంటపాల పరదాలు కూడా ఎత్తనటువంటి మంటపాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం పూటనైతే గణపతి తనంతట తానే చేసుకుంటాడు. కొన్ని మంటపాలలో అసలు పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు, భగవంతుడికి ఆరాధనలు ఉండవు, అభిషేకం ఉండదు, అర్చన ఉండదు, ఒక పూలమాల వేయడం ఉండదు. కేవలం ఆఖరి రోజు అన్న దాని కొరకు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకేమిటి అంటే పోటీల కొరకు మాత్రమే వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 5 ఫీట్ల గణపతి అయితే నేను 6 ఫీట్ల గణపతి, నేను 10 ఫీట్ల గణపతి అన్నట్టు పోటీల కొరకు ఈ వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇదే
పరపీడనం, వాళ్లను చూసి నీవు ఈర్షపడుతున్నావే, అందులోనే భగవంతుడు ఎన్నటికీ మెచ్చడు. భగవంతుడంటే అందరం కలిసి ఉత్సవం చేసుకుంటే దానిలో భగవంతుడు ఉంటాడు. అందరినీ ప్రేమతో కలుపుకొని వెళితే దానిలో భగవంతుడు ఉంటాడు. అందరితో సమ్మతితో మనం జరిపితే దానిలో భగవత్ ఉత్సవం ఉంటుంది. పండగ అంటే అందరం కలిసి చేసుకునే దాన్ని పండగ అంటారు. అలాంటి పండగ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకువచ్చినటువంటి యువజనులందరికీ ఆ వినాయకుడు వరసిద్ధి వినాయకుడై మీ అందరికీ వరములనిచ్చి ఈ 9 రోజులు అఖండమైనటువంటి ఉత్సవం ద్వారా మీ అందరూ ఏ కోరికలనైతే కోరుకుంటున్నారో అవన్నీ సిద్ధింపజేసి మీ అందరికీ ఆ వినాయకుడు అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, గోమాతా కీ జై. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బట్టి సావర్గాం సమస్తమైనటువంటి భక్తులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయకుడి చరణములకు మరొక్కసారి నమస్కరిస్తూ, ఈ మాటల ద్వారా ఎవరికైతే ఆనందం కలిగిందో ఆనందం కలిగించినటువంటి మాటలన్నీ గణపతి మాటలని అనుకోండి. మీ మనసుకు బాధ కలిగించినవి మాత్రమే నా మాటలని అనుకోండి. ఆ వినాయకుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని తెలియజేస్తూ, గణపతి బప్పా. పైన ఊరేగి లోకముల తిరిగి ఏలుచుందు ఎల్లరను గణపతి పొగుడుదు నీ మహిమలను. ఎలుక పైన ఊరేగి లోకముల తిరిగి ఏలుచుందు ఎల్లరను గణపతి పొగుడుదు నీ మహిమలను. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.